హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక హాట్ అండ్ హ్యాండ్సమ్ ఎట్ ది సేమ్ టైం రొమాంటిక్ హీరో డ్రామా తీసుకొచ్చాను. చెప్పుకోవడానికి హీరో మాఫియా డాన్ అయినా కూడా హీరోయిన్ చూడగానే క్యూట్ గా మారిపోతాడు. సో ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. బట్ వెళ్లే ముందు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో మెన్షన్ చేయండి. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ టాంగ్ ఇంకా హీరో జిన్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ చాలా రొమాంటిక్ గా కిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ మూమెంట్ లో ఆమె ఫియాన్సీ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ ని చూసిన ఆమె ఇగ్నోర్ చేస్తూ ఎదురుగా ఉన్న జిన్ ని టచ్ చేస్తూ, నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, క్లీనేనా అని అడుగుతుంది. అతను ఆమె చేయి పట్టుకొని, నిన్ను ఫుల్ గా సాటిస్ఫై చేస్తానని గ్యారంటీ మాత్రం ఇస్తున్నాను అని అంటూ రొమాంటిక్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మధ్యలో అతను ఆపి, ఇది నీకు ఫస్ట్ టైమా అని అడిగితే ఆమె, ఏంటి డౌటా? నన్ను డౌట్ చేస్తే పార్ట్నర్ ని ఇప్పటికిప్పుడే మార్చేస్తాను అని చెప్పడంతో అతను కొంచెం కూడా కంట్రోల్ చేసుకోకుండా రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు ఆ నైట్ ప్యాషనెట్ గా స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి జిన్ అక్కడ ఉండడు. ఒక నోట్ రాసి, మనం మళ్ళీ కలుద్దాం అని వెళ్లిపోతాడు. అది చూసిన ఆమె యాటిట్యూడ్ తో కాల్ చేసి వెళ్తుంటే అప్పుడే కడుపు నొప్పి వస్తుంది. అయినా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. టాంగ్ అసిస్టెంట్ వచ్చి, నువ్వంత రిచ్ ఫ్యామిలీ అయినా కూడా ఆ ప్రాపర్టీని తీసుకోకుండా ఓన్ గా జ్యువెలరీ స్టూడియో స్టార్ట్ చేసావేంటి అని అడిగితే టాంగ్, ఎవరికి కావాలా ప్రాపర్టీ? అది చూసుకోవడానికి నా సిస్టర్ ఉంది కదా, నేను జస్ట్ ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఉన్నాను అని అంటే అసిస్టెంట్ షాక్ అయ్యి, ఎంజాయా అంటే నువ్వు టైం పాస్ కి అల్లాటప్పగా గీసే డిజైన్స్ మొత్తం సెలబ్రిటీస్ నచ్చి హై ప్రైజెస్ కి కొంటున్నారు తెలుసా అన్నట్టు. ఇంకొక విషయం, నీ ఫియాన్సీ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు చూడు అని అతని వీడియో చూపిస్తుంది. టాంగ్, నాకు ముందే తెలుసు ఆ వెధవగాడు నన్ను చీట్ చేస్తున్నాడు, నాకు కూడా వాడిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదులే అని అంటుంది. అప్పుడే రిసెప్షనిస్ట్ కాల్ చేసి, మేడం ఒక జెంటిల్మెన్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్తే, యాటిట్యూడ్ తో అపాయింట్మెంట్ ఉందా అని అంటే ఆమె, అతను తన నెంబర్ ఇచ్చానన్నాడండి, మీరు కాంటాక్ట్ చేయకపోవడంతో తనే వచ్చేసాడట అని అంటే టాంగ్ ఎవడో వెధవ అనుకొని చెప్పి పట్టించుకోకుండా, అయితే అతన్ని వెళ్ళిపోమ్మను అని అంటుంది. అదే మాట రిసెప్షనిస్ట్ చెప్తే మనోడు, నా పేరు జిన్ అని, నిన్న రాత్రి చాలా ఎంజాయ్ చేశానని ఆమెకు మళ్ళీ కాల్ చేసి చెప్పు అని అంటే రిసెప్షనిస్ట్ సేమ్ డైలాగ్ ని యాజ్ ఇట్ ఈస్ గా అతని ముందుకు చెప్పగానే టాంగ్ నోట్లో నుంచి నీళ్లు గొంతులోకి పడి, ఓయ్ 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 హోల్డ్ ఆన్, అతన్ని లోపలికి పంపించు అని అరుస్తుంది. అప్పుడు గుర్తు తెచ్చుకుంటుంది, నిన్న నైట్ వాళ్ళిద్దరూ చాలా పీక్ మూమెంట్ లో ఉన్నప్పుడు అతను తన పేరు జిన్ అని చెప్పాడని. పక్కనున్న అసిస్టెంట్ కి డౌట్ వచ్చి, ఏంటి మేడం మీరు మాట్లాడేది, నిన్న నైట్ మీరు ఒక పర్సన్ తో స్పెండ్ చేశారా అని అంటే ఆమె, ఏదో ఫస్ట్ టైం అతన్ని చూసి కంట్రోల్ తప్పిపోయాను అని అంటున్నప్పుడే మనోడు చాలా స్టైలిష్ గా లోపలికి వస్తాడు. పిచ్చా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతన్ని చూడగానే అసిస్టెంట్ షాక్ అవుతుంది. నో వండర్, ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు కాబట్టే నా బాస్ కంట్రోల్ కాలేకపోయింది అనుకుంటూ అసిస్టెంట్ బయటికి వెళ్ళిపోతుంది. జిన్నేమో వచ్చి, నన్ను ఎందుకు కాంటాక్ట్ చేయలేదు అని అడిగితే టాంగ్, ఎందుకు కాంటాక్ట్ చేయాలి, నువ్వేమన్నా నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా ఏంటి, అయినా నీకేం కావాలి, స్టేటస్ కావాలా, డబ్బు కావాలా, చాలా మందికి ఫేమేలే కావాల్సింది అని లేచి అతన్ని టెంప్ట్ చేస్తూ అతని మీద చేతులేసి రాంగ్ వేలో టచ్ చేస్తూ చెప్తుంది. యాటిట్యూడ్ తో చెప్పి వెళ్ళిపోతుంటే మనోడు కూడా యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చి వెనకాల నుండి చెయ్యి పట్టుకొని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. మనోడు ఆమె నడుం పట్టుకొని, చాలా సాఫ్ట్ గా ఉంది, నిన్న నైట్ మాత్రం కొంచెం కూడా హెసిటేట్ చేయకుండా నా మీదకి వచ్చేసావు, కానీ ఇప్పుడు అని ఆమెకు దగ్గరగా వచ్చి కిస్ చేయబోతుంటే ఆమె చంప పగలు కొడుతుంది. అతను ఒక స్మైల్ ఇచ్చి ఆ కొట్టిన చేతినే పట్టుకొని, కొట్టడం చాలా నచ్చింది కదా అని అంటే ఆమె సీరియస్ గా చూసేసరికి అతను, ఒకవేళ నిన్న నైట్ నువ్వు సాటిస్ఫై కాకపోతే నీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వు, ప్రతిరోజు నైట్ వచ్చి నేను సాటిస్ఫై చేస్తాను అని నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. ఆమె కోపం వచ్చి, నీకు నేనెవరో తెలుసా, నాకు ఆల్రెడీ ఒక ఫియాన్సీ కూడా ఉన్నాడు, సో జస్ట్ ఒక లవర్ లా మిగిలిపోవాలనుకుంటున్నావా అని అడిగితే అతను ఒక్కసారిగా ఆమెను ఎత్తుకొని టేబుల్ పై కూర్చోబెట్టి చాలా క్లోజ్ గా వస్తుంటే ఆమె కోపంతో, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే అతను, నా ఫోన్ నెంబర్ గుర్తుంది కదా అని అంటే ఆమె యాటిట్యూడ్ తో, ఎవరికి గుర్తుంది, అప్పుడే కాల్స్ పడేశాను అని అంటే మనోడు ఆమె హెయిర్ ని సవరిస్తూ, బేబీ 1 వీక్ టైం ఇస్తున్నా, నీ ఎంగేజ్మెంట్ ని జాగ్రత్తగా క్యాన్సిల్ చేయి అని అంటే ఆమె, నీకు పిచ్చా అని డైలాగ్ ని కంప్లీట్ చేసే లోపే అతను ఆమె లిప్స్ ని రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. అతను ఆపడానికి టాంగ్ ఇమిడియట్ గా బైట్ చేస్తుంది, అది కూడా గట్టిగా. మనోడు నవ్వుతూ, నీ మౌత్ చాలా హార్డ్ గా ఉందే అని అడిగితే ఆమె అతన్ని చూసి నవ్వుతూ, నువ్వు హాంకాంగ్ నుంచి రాలేదు కదా అని అంటే అతను, నేను క్యోటో నుంచి వచ్చాను అని అంటే టాంగ్ అతని వెనక్కి తోసేసి, నాకు లాంగ్ టైమ్ లవర్స్ వద్దమ్మా అని సైడ్ అయిపోయి లిప్స్టిక్ వేసుకుంటుంటే అతను, నేను లాంగ్ టైమ్ లవర్ నని ఎవరు చెప్పారు, నేనే నీ ఫ్యూచర్ హస్బెండ్ ని అని అంటే టాంగ్ ఒక నవ్వు నవ్వి ఫోన్ అతని ముందు పెట్టి నన్ను వీచాట్ లో యాడ్
చేసుకో, అవసరం వచ్చినప్పుడు నిన్ను వెతుక్కుంటానులే, ఇక నువ్వెళ్ళొచ్చు. అతను ఆమెను యాడ్ చేసుకుని టేబుల్ మీదకి ముందుగా వచ్చి, బేబీ ఎక్కువ రోజులు నన్ను వెయిట్ చేయించకు, లేకపోతే వచ్చి నీ ప్రాబ్లం మొత్తాన్ని నేనే సాల్వ్ చేయాల్సి వస్తుంది అని ఒక హాట్ స్మైల్ అండ్ వింక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక మెసేజ్ చేస్తాడు, వీచాట్ లో యాడ్ చేసుకుని నన్ను బ్లాక్ చేసావో మామూలుగా ఉండదు. అది చూసి ఆమె కోపంతో ఎవరికో కాల్ చేసి ఇమ్మీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తుంది. ఇక్కడ జిన్ కార్ లో కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ ఉంటే అతని అసిస్టెంట్ టాంగ్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాడు. అతని లిప్స్ చూసిన అసిస్టెంట్ అంటే ఫ్రెండ్ కూడా అవుతాడు. అతను చెప్తాడు, బానే గట్టిగా తగిలిచ్చిందే అని. అంటే అతను ఆమె డీటెయిల్స్ అడుగుతాడు. టాంగ్ మదర్ రిచెస్ట్ షెన్ ఫ్యామిలీ ఒకే ఒక్క కూతురు. ఆమెకు టాంగ్ షెన్ అనే 2 కూతుర్లు పుట్టారు. వాళ్ళ అమ్మ చనిపోయాక షెన్ ఫ్యామిలీ వాళ్ళు రెండో కూతురు షెన్ ని తీసుకెళ్లిపోయారు. టాంగ్ మాత్రం సొంతంగా జ్యువెలరీ కంపెనీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమెకి జావో ఫ్యామిలీ అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయిందని మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పగానే జిన్, టాంగ్ కి తన చెల్లెలు షిన్ తో పడదా అని అడిగితే అసిస్టెంట్, చాలా బాగా పడుతుంది. టాంగ్ కి జస్ట్ షెన్ కంపెనీకి ఓనర్ అవ్వడం ఇష్టం లేక ఓన్ గా చేసుకుంటోంది. కానీ ఆమె సిస్టర్ షెన్ మాత్రం మదర్ నుంచి వచ్చిన షెన్ కంపెనీని, ఫాదర్ నుంచి వచ్చిన జూ కంపెనీని రెండింటిని హ్యాండిల్ చేస్తుంది. చాలా పవర్ఫుల్ అని చెప్తుంటే జిన్ మాత్రం ఆమె సోషల్ మీడియాలో టాంగ్ పిక్చర్స్ అన్ని చూస్తూ ఉంటాడు. పక్కనున్న ఫ్రెండ్, నువ్వు అసలు నా మాట వింటున్నావా అని అంటే మనోడు ఏం పట్టించుకోకుండా ఆమె ఫోటోని జూమ్ చేసి ఆమె లిప్స్ ని టచ్ చేస్తూ, ఈమె మౌత్ చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కానీ ఒక్క కిస్ తోనే చంపేస్తుంది కూడా అని నిన్న నైట్ జరిగిన రొమాంటిక్ మూమెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటాడు. వెంటనే 1 వీక్ చాలా తక్కువ టైం, నేనంత వెయిట్ చేయలేను, సో ఇమ్మీడియట్ గా ఆమె ఫియాన్సీ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు అని ఆర్డర్ ఇస్తాడు. ఇంతలో ఇటుపక్క టాంగ్ ని కలవడానికి జావో లవర్ అయిన యువాన్ వస్తుంది. ఒక ప్రెగ్నెన్సీ రిపోర్ట్ చూపించి, నేను జావో వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను అనే యాటిట్యూడ్ కొడుతుంటే టాంగ్, అయితే నా దగ్గరకు కాదు జావో దగ్గరికి వెళ్ళు, నాకు జావోకు ఎంగేజ్మెంట్ అయిందని నీకు ఆల్రెడీ తెలుసు కదా, మరి అతనికి సీక్రెట్ లవర్ అవుదాం అనుకుంటున్నావా అని అంటే యువన్, నువ్వు జావోని డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటున్నావు అని అంటే టాంగ్ నవ్వి, నా ఒక్క డిజైన్ కి ఎంత సేల్ అవుతుందో నీకు తెలుసా, డబ్బుల కోసం అతనిపై డిపెండ్ అవుతానా, అయినా ఆ జావోకి నీతో ఒక పిల్లాడే ఉంటే బయట ఇంకా ఎంత మంది పిల్లలున్నారో జాగ్రత్త, అతని ఆస్తి ఎలాగో ముక్కలవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి నా టైం వేస్ట్ చేయకు, నా దగ్గర నీకేం దొరకదు అని అంటే ఆమె షాక్ అయి దిబ్బముక్క వేసుకుని అట్లనే చూస్తుంటే, నన్నలా చూడకు, నిన్ను ప్రెగ్నెంట్ చేసింది నేను కాదు జావో, అతని దగ్గరికి వెళ్ళు అని పంపించేస్తుంది. వెళ్తూ వెళ్తూ బట్లర్తో, ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఆమె ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అని నాకు తెచ్చివ్వు, ఆ వెధవగాడితో నేను ఎలాగో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలి, నాకు బ్రేకప్ చెప్పడానికి మంచి ఛాన్స్ ఇచ్చినందుకు ఈ పిల్లకి థ్యాంక్స్ చెప్పాలే, ఎంత పిచ్చిదో ప్రెగ్నెన్సీ రిపోర్ట్ పట్టుకుని నా దగ్గరికే వచ్చింది అని నవ్వుకుంటుంది. అసిస్టెంట్ కూడా జోకులో జోకేస్తుంది, అవును వాడు మరీ అంత ప్యూరా లేదా అంత పెద్ద బొప్ప, కనీసం ప్రొటెక్షన్ కూడా కొనకుండా పిల్లల్ని కనేదాకా వెళ్ళాడు అని జోకులు వేసుకుంటారు. టాంగ్ వెళ్తూ వెళ్తూ న్యూస్ లో జిన్ కార్ రేసింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడని చూస్తుంది. ఇటుపక్క చూస్తే మనోడు రేసింగ్ కాంపిటీషన్ కి వస్తూ ఉంటాడు. అక్కడ టాంగ్ ఫియాన్సీ జావో ఒక అమ్మాయితో చాలా ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. జిన్ అది చూసి ఒక నవ్వు నవ్వి, రే నువ్వంత హార్నీగా ఉన్నప్పుడు కనీసం హానెస్ట్ పీపుల్ అయినా ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా, అప్పుడు నీకు జంతువులకి కొంచెం తేడా కనిపిస్తుంది అని అంటే జావోకి మండి అతనికి కాంపిటీషన్ కోసం ఛాలెంజ్ చేస్తాడు. జిన్ కూడా టాంగ్ ముందు ఈ జావోగాడు మొత్తం బండారం బయట పెట్టాలని వచ్చాడు కాబట్టి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. కాంపిటీషన్ దగ్గరికి టాంగ్ కూడా వస్తుంది. అప్పుడు జనాల మాటల్లో అర్థమవుతుంది, మిస్ టాంగ్ ఒక కండిషన్ పెట్టారు, ఈ కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళకి లిమిటెడ్ ఎడిషన్ రేసింగ్ కార్ ఇస్తారట అని మాట్లాడుకుంటుంటే టాంగ్ తన అసిస్టెంట్ తో కలిసి విఐపి సీట్ లో కూర్చుంటుంది. అప్పుడే జావో తన లవర్ తో అక్కడికి వస్తాడు. అతని ఫ్రెండ్, సిస్టర్ ఇన్ లా నిన్ను చూడ్డానికి వచ్చిందిరా అని అంటే అతని లవర్, నన్ను ఏడిపించడానికి ఏమని పిలిపించాడు అని కవర్ చేస్తుంది బొప్పి అని అంటే ఈ జావోగడు వెంటనే ఆమె బ్యాక్ మీద చేయేస్తాడు. అది చూసిన అసిస్టెంట్ దూరం నుంచి, చీ వీడింత నీచుడు అనుకోలేదు, గలీజ్ వెదవా అని తిడుతుంది. అంతలో మన హీరో వెనక నుంచి రేసింగ్ అవుట్ఫిట్ లో చాలా హ్యాండ్సమ్ గా వస్తూ ఉంటాడు. అతన్ని చూసిన అసిస్టెంట్ టాంగ్ ని పిలుస్తూ, బాస్ అతనే కదా నువ్వు కంట్రోల్ చేసుకోలేని పీస్ అనగానే ఆమె వెనక్కి తిరుగుతుంది. మనోడిని చూసి ఫ్లాట్ అయిపోతుంది. మనోడు కూడా ఒక స్మైల్ ఇచ్చి రేసింగ్ కి వెళ్తాడు. ఇతనికి నేను ఇక్కడ ఉన్నానని తెలిసి కావాలని పార్టిసిపేట్ చేస్తున్నాడు కదా అని ఎగ్జైట్ అవుతూ చూస్తుంటే అసిస్టెంట్ కి డౌట్ వచ్చి, బాస్ నువ్వు కావాలని అతని కోసం ఇక్కడికి వచ్చావు కదా, ఒక అబ్బాయిని చూసి నువ్వు ఇంతలా ఇంప్రెస్ అయిపోతావని అనుకోలేదు అని అంటుంటే టాంగ్ మనసులో, అసలు ఇతను ఎవరో నాకు తెలియాలి అని అనుకుంటుంది. ఇద్దరు కాంపిటీటర్స్ వాళ్ళ వాళ్ళ కార్ల దగ్గర నిలబడతారు. టాంగ్ ఏమో జిన్ వైపు బెట్టు కడుతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. జావో ఆమె ఫియాన్సీ అయ్యుండి అతనికి బదులు ఈ న్యూ కమర్ కి సపోర్ట్ చేస్తుంది ఏంటి అని. జావో కోపంగా జిన్ ని ఛాలెంజ్ చేస్తూ కార్లో కూర్చుంటాడు. జిన్ కూడా అతనిపై బెట్ కట్టడంతో ఆమె నవ్వుతూ కార్లో కూర్చుంటాడు. రేస్ స్టార్ట్ అవుతుంది. జిన్ చాలా స్పీడ్ కార్ డ్రైవ్ చేస్తుంటాడు. అతని డ్రైవింగ్ స్కిల్స్ చూసి అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పైగా అతను చాలా రిస్క్ చేస్తూ ఉంటాడు. అదంతా చూసి అసిస్టెంట్, బాస్ ఇతనికి చావు అంటే భయమే లేదా అని షాక్ అవుతుంది. జావో అసలు అతనికి కాంపిటీషన్ కే రాడు. సో జిన్ ఈజీగా రేస్ గెలిచేస్తాడు.
టాంగ్ యాటిట్యూడ్ గా నాకు ముందే తెలుసు ఆ వేస్ట్ గాడి ఇతనికి కాంపిటీషన్ కూడా ఇవ్వలేడని అని అంటుంది. జిన్ కారు నుంచి బయటకు వచ్చి హెల్మెట్ తీయగానే టాంగ్ స్మైల్ ఇస్తుంది. జావో కోపంతో వచ్చి అతన్ని పని చేయబోతే జిన్ అతని చేయి పట్టుకుని దెబ్బకి తిప్పి పడేస్తాడు. వాడి నొప్పితే అమ్మా అయ్యా అని అరుస్తాడు. పైగా నేను ఎవరో నీకు తెలుసా అని అంటే అతని ఫ్రెండ్ ఇతను జావో జావో ఫ్యామిలీ సెకండ్ సన్ అని అంటే జిన్ అతన్ని తన్ని కింద పడేసి అతని పై కాళ్ళు పెట్టి తొక్కేస్తాడు. రే సెకండ్ సన్ అయితే ఏంటి, అసలు సన్ను కాకపోతే నాకేంట్రా, ఇప్పటికే నా చేతిలో చాలా దెబ్బలు తిన్నావు కదా, సైలెంట్ గా మూసుకొని పో అని అంటే జావో నిన్ను హాంకాంగ్ లో తిరగనివ్వను అని అరిస్తే జిన్ అవునా సరే చూసుకుందాం అని అంటాడు. టాంగ్ బెట్టింగ్ లో గెలిచిన మనీ అంతా జిన్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి వెళ్ళిపోబోతుంటే జావో ఆమె చేపట్టుకుంటాడు. ఆమెమో ఇరిటేషన్ తో విదిలించుకుంటుంది. జావో ఏమో నువ్వు నా ఫియాన్సీవి కానీ వేరే వాడికి ఎలా సపోర్ట్ చేస్తావు, ఇది నాకెంత డిస్రెస్పెక్ట్ తో తెలుసా అని అరుస్తాడు. పైగా ఇదంతా చెప్తున్నప్పుడు అతని లవర్ అతను అతుక్కుపోతుంది. ఇదంతా ఈమె చూస్తూ ఈమెకి డిస్రెస్పెక్ట్ ఏం ఉండదట, ఈ బొప్పిగాడికి మాత్రం పెద్ద డిస్రెస్పెక్ట్ అట. అప్పుడే జిన్ వచ్చి రే నువ్వెప్పటికీ నా మీద గెలవలేవు కానీ అయినా టాంగ్ వీడు నీ స్టేటస్ కి అస్సలు సెట్ కాడు అని ఆమె నడుం పట్టుకుని తన వైపుకు లాక్కుంటే ఈ బొప్పిగాడి సిచ్యువేషన్ మొత్తం చేజారిపోతుందని భయపడి టాంగ్ పద మనం కలిసి డిన్నర్ కి వెళ్దాం అని అంటే ఆమె వెంటనే అతని లవర్ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది. అందులో ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పుంటుంది కదా జావో బిడ్డకి, అది చూపిస్తూ కంగ్రాచులేషన్స్ త్వరలోనే తండ్రివి కాబోతున్నావు అని అంటే జావో ఓయ్ నువ్వు అస్సలు జెలస్ ఫీల్ అవ్వకు, నేను ఆమె నుంచి విడిపోతానులే అని అంటే టాంగ్ నువ్వు విడిపోతావో విడిపోవో నాకు అనవసరం, కానీ నేను ఇక్కడికి వచ్చింది ఒక విషయం చెప్పడానికి, మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని, ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని తేల్చేస్తుంటే అతని లవర్ ఏయ్ అతనితో ఎలా మాట్లాడుతున్నావు అని అంటే టాంగ్ కి మండి దాని దవడ మీద ఒకటి వీగుతుంది. జావో ఏం జరగని ట్యాక్ చేయి అని అంటే అతని దవడ కూడా వీకి రే వెధవా అందరి ముందు నిన్ను డమ్ చేస్తున్నాను, ఈ రోజుతో హాంకాంగ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది నువ్వు నేను డమ్ చేసిన ఒక పీస్ ఆఫ్ షిట్ అని తిడితే అది చూస్తున్న జిన్ ఇంప్రెస్ అయిపోయే బేబీ చాలా ఇంప్రెస్ అయిపోయాను, ఇవాళ నువ్వు నన్ను సాటిస్ఫై చేసావు అని అంటే టాంగ్ హా నువ్వు నీ ఐడెంటిటీ దాచినట్టే కదా అని అంటే జిన్ ఆమె చెవికి దగ్గరగా వచ్చి నీకు నా ఐడెంటిటీ మీద చాలా క్యూరియాసిటీగా ఉన్నట్టుంది, అయితే నాతో పాటు డిన్నర్ కి రా నైట్ అంతా నీకు చెప్తాను అని అంటాడు. ఆమె అతనితో డిన్నర్ కి వస్తుంది. నువ్వు క్యోటో సిటీకి చెందిన వాడివి కదా, మరి హాంకాంగ్ లో ఏం చేస్తున్నావు అని అడిగితే జింగ్ నా గురించి నీకు అంత ఇంట్రెస్టింగ్ గా ఉందా, మరి ఆ వన్ నైట్ స్టాండ్ తర్వాత నన్ను ఎందుకు కాంటాక్ట్ చేయలేదు, ఆ నైట్ నేను నిన్ను సరిగ్గా ఇంప్రెస్ చేయలేకపోయానేమో కదా, ఇంకోసారి ట్రై చేద్దామా అని అంటే టాంగ్ అతని మెడపై చేయి వేసి నువ్వు జస్ట్ నా బెడ్ ని వార్మ్ చేయాలనుకుంటున్నావు అంతేనా అని అంటే అతను అవును నేను చేయగలను అని అంటే టాంగ్ అలా అయితే నేను నీతో ఉన్నంత వరకు నువ్వు వేరే అమ్మాయిలకి దూరంగా ఉండాలి అని కండిషన్ పెడుతుంది. అతను కూడా సరే నాకు కూడా ఒక కండిషన్ ఉంది అని అంటే టాంగ్ ఆహా అంత సీన్ లేదు, నువ్వు ఎలాంటి కండిషన్స్ పెట్టకూడదు, లేదంటే మన మధ్య ఏం ఉండదు, జస్ట్ నా ఆర్డర్స్ ఫాలో అవ్వాలంతే అని అంటే అతను గాప్చుప్ సాంబార్ బుడిలాగా ఓకే చెప్తాడు. అప్పుడు టాంగ్ అసలు నువ్వెవరు అని అడిగితే నేను క్యోటోకి తిరిగి వెళ్తున్నాను, నీకే తెలుస్తుంది త్వరలో అని అంటే ఆమె ఈ టైంలో ఫ్లైట్స్ కూడా లేవు కదా ఎలా వెళ్తావు అని అంటే నేను నా ప్రైవేట్ జెట్ లో వెళ్తానులే అని అంటాడు. అప్పుడే ఒక రిపోర్టర్ వాళ్ళని గమనించడం జిన్ చూస్తాడు. నువ్వు నాతో కలిసి ఉన్నట్టు హాంకాంగ్ అంతా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా, అయితే రేపటి న్యూస్ హెడ్లైన్స్ లో మనమే ఉంటాం చూడు అని అంటూ టాంగ్ ఫేస్ ని గట్టిగా పట్టుకుని రొమాంటిక్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. టాంగ్ నెర్వస్ అయిపోయి అతన్ని పక్కకు నెట్టేస్తుంది. అతను భయపడుతున్నావా అని అంటే ఆమె నేనెవరికి భయపడ్ను అని అతని షర్ట్ పట్టుకుని రొమాంటిక్ గా కిస్ చేస్తుంది. దాంతో ఆ రిపోర్టర్ ఫొటోస్ కూడా తీస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ టాంగ్ నిద్రపోతుంటే ఫోన్ మోగుతుంది. ఆమె సిస్టర్ కాల్ చేసి ఎంత పని చేసావే, ఆ క్యోటో ప్రిన్స్ తో రెస్టారెంట్ లో కిస్ చేస్తున్నావా అని అడిగితే టాంగ్ షాక్ అయ్యి క్యోటో ప్రిన్సా అని అంటే వాళ్ళ అక్క అవునే తల్లి అతను జిన్ ఫ్యామిలీ వాడు, వాళ్ళది సిటీలోనే వన్ ఆఫ్ ద టాప్ రిచెస్ట్ ఫ్యామిలీస్, అతను ఈజీగా ఆడుకునే టైప్ కాదు జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వగానే ఆమె నెర్వస్ అవుతూ వెంటనే న్యూస్ చెక్ చేస్తుంది. అందులో జిన్ మీడియా ముందుకొచ్చి నేను జిన్ గ్రూప్ ని అఫీషియల్ గా టేక్ ఓవర్ చేస్తున్నాను, ఇప్పటి నుంచి నేనే ఈ గ్రూప్ సీఈఓని అని అనౌన్స్ చేస్తూ ఉంటాడు. రిపోర్టర్స్ కూడా నిన్న లీక్ అయిన ఫోటోలో ఉన్నది మీరేనా అని అడిగితే అవును నిన్న రాత్రి నేను హాంకాంగ్ లోనే ఉన్నాను అని చెప్తాడు. టాంగ్ షాక్ అయ్యి వామ్మో వీడు పెద్ద ప్లానర్ లా ఉన్నాడే, అనవసరంగా నన్ను వీడి ప్లాన్ లో ఇరికిచ్చేశాడు అని అనుకుని ఇమ్మీడియట్ గా మేనేజర్ కి కాల్ చేసి ఆ న్యూస్ ని డిలీట్ చేయమని చెప్తుంది. వీడేమో క్యోటో ప్రిన్స్ అంట, ఇప్పుడు నేను వేరే అబ్బాయిని ఎలా వెతుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జిన్ ఆఫీస్ లో చూపిస్తారు. జిన్ అసిస్టెంట్ ల్యాప్టాప్ లో న్యూస్ మొత్తం చూస్తూ ఉన్నప్పుడు షాక్ అవుతాడు. ఎందుకంటే మన బాసే స్వయంగా ఈ డేటింగ్ న్యూస్ మొత్తం స్ప్రెడ్ చేయించుంటాడనమాట. బాస్ ఎవరో ఈ న్యూస్ ని మళ్ళీ డిలీట్ చేసేశారు అని చెప్తాడు. అది విన్న జిన్ ఒక స్మైల్ ఇచ్చి ఓ టాంగ్ పనా అని అనుకుంటున్నప్పుడే ఆమె కాల్ చేస్తుంది. బేబీ
ఫైనల్ గా నన్ను కాంటాక్ట్ చేసావన్నమాట అని అంటే టాంగ్, నువ్వు క్యోటో సిటీ జింగ్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ వి 10 ఇయర్స్ ఆర్మీలో ఉండి రిటైర్ అవ్వగానే జింగ్ గ్రూప్ టేక్ ఓవర్ చేసావు. నీ వెనక అంతమంది అమ్మాయిలు ఉంటే నా వెనకాల ఎందుకు పడ్డావు అని అడిగితే అతను, ఎందుకంటే నువ్వు నా ఫస్ట్ టైం ని దొంగలించావు అందుకే అని అంటే టాంగ్, అది నాకు కూడా ఫస్ట్ టైమే, నువ్వు నాతో అబద్ధం చెప్పావు కాబట్టి నిన్న రాత్రి చేసుకున్న డీల్ క్యాన్సిల్ అని అంటే అతను, హలో నువ్వు నన్ను బెడ్ మెడ్ గా చేసుకుంటానని ప్రామిస్ చేసావు కదా అని అంటే టాంగ్, నాకన్నా మా సిస్టర్ అప్రోచ్ అవ్వు, నీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అని అంటే అతను, అసలు నేనేదో స్వార్థం కోసం నిన్ను అప్రోచ్ అవుతున్నానని ఎవరు చెప్పారు, నేను జస్ట్ నీ వెనకాలే ఉన్నాను. ఇప్పుడు మన రిలేషన్షిప్ గురించి అందరికి తెలిసింది కాబట్టి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా, నన్ను హాంకాంగ్ కి అల్లుని చేసేసుకో అని అంటాడు. టాంగ్ కి అతని మాటలకి ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఓ అల్లుని చేసుకోవాలా, పెళ్లి చేసుకోవాలని దురద చాలా ఎక్కువగా ఉన్నట్టుందే అని అంటే అతను, అవును మరి నా డ్రీమ్స్ లో ఆల్రెడీ నిన్ను పెళ్లి చేసేసుకున్నాను అని చెప్పగానే ఆమెకి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఫోన్ కట్ చేస్తుంది. ఆమె అలా కట్ చేసేసరికి అతనికి ఆమె చాలా హాట్ గా అనిపిస్తుంది. చూడు ఎంత పవర్ఫుల్ గా ఉందో, అందుకే నా బేబీ అంటే నాకు చాలా ఇష్టం అని నవ్వుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో టాంగ్ తన అసిస్టెంట్ తో కలిసి బార్ లో డ్రింక్ చేయడానికి వస్తుంది. ఆ అసిస్టెంట్ ఏమో, బాస్ నువ్వు అతని విషయంలో సీరియస్ గా ఉన్నావా అని అడుగుతుంటే, అదే బార్ లో జావో అతని ఫ్రెండ్ టాంగ్ గురించి గలీజ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న టాంగ్ కోపంతో బాటిల్ తీసి వాడి గుండుపై ఒకటి బీకి పగలగొడుతుంది. వాడి నొప్పితో ఎవడ్రా అది అని అరిస్తే ఆమె సిగరెట్ కాలుస్తూ ముందుకొస్తుంది. జావో భయపడుతూ, అయ్యో ఏదో జస్ట్ జోక్ చేస్తున్నాను అని అంటే టాంగ్ చాలా యాటిట్యూడ్ గా తన సిగరెట్ తీసి అతని డ్రింక్ లో కలిపి, ఇప్పుడు తాగు దీన్ని అని అంటే అతను, ఇది గలీజ్ గా ఉంది వేరే తాగుతాను అని అంటే ఆమె అతని చేయి పట్టుకొని తిప్పి కింద పడేసి తన్నుతుంది. జావో ఫ్రెండ్స్ ముందుకొస్తే అసిస్టెంట్, రే దమ్ముందా వచ్చేకి, టాంగ్ టైక్వాండోలో ప్రొఫెషనల్, ఎవడికి ఎముకలు విరగొట్టుకోవాలనుందో వాళ్ళు ముందుకు రండి అని వార్నింగ్ ఇచ్చేసరికి వాళ్ళు ఏదో ఒక సాగు చెప్పి అక్కడి నుంచి దౌడు. ఇక్కడ టాంగ్ ఏమో ఫుల్ ఆన్ బాస్ మోడ్ లో గాజు ముక్కని చేతిలోకి తీసుకొని, రే చాలా రోజులైందిరా ఎవరికైనా బుద్ధి చెప్పి అని ఆ ముక్కను ఊపుతూ ఉంటుంది. ఈ జావోగాడేమో భయపడుతూ, ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వవా అని వేడుకుంటుంటే ఆమె ఫ్రస్ట్రేషన్ తో దీన్ని పొడవబోతుంది. దాంతో వాడు గట్టిగా అరుస్తూ, మా మదర్ నీ మదర్ ప్రాణాలు కాపాడింది, నువ్వు నన్నేం చేయలేవు అని గట్టిగా చెప్పగానే టాంగ్ ఒక్కసారిగా ఆగిపోతుంది. జావుగాడు కూడా సందు చూసుకొని, నువ్వు నాకు చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి అని చెప్పగానే ఆమె ఆ గాజు ముక్కని అతని చేతిలోకి దించేస్తుంది. దించి పిచ్చ కోపంతో, రేయ్ మీ జావో ఫ్యామిలీ 20 ఏళ్లకు పైగా మా జూ ఫ్యామిలీ మీద డిపెండ్ అయి బ్రతుకుతుంది, లక్షల కోట్ల కాంట్రాక్ట్స్ తీసుకున్నారు కదరా, ఆ రుణం ఇంకా తీరలేదా అని అరుస్తున్నప్పుడే అక్కడికి జావో వాళ్ళ బ్రదర్ టియాన్ వస్తాడు. జావోగాడేమో, అన్నయ్య నన్ను కాపాడు అని అరుస్తుంటే టియాన్ వచ్చి, నా తమ్ముడు తప్పు చేశాడు, అతన్ని నాకు వదిలే, ఖచ్చితంగా నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పగానే టాంగ్ అతన్ని అక్కడే కిందకి తోసేసి, నేను అనుకున్నది చేయడానికి నన్నెవడు ఆపలేడు అని అంటే టియాన్, వీడు తప్పు చేశాడు కాబట్టి సారీ చెప్తున్నాను, కానీ వీడు వేలు విరగొట్టడం కాస్త ఎక్కువ కాలేదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సో ఇమ్మీడియట్ గా టాంగ్ జావో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ ఉంటుంది. ఆవిడతో డైరెక్ట్ గా, నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని అంటే ఆమె, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయితే అయింది కానీ ఫ్రెండ్షిప్ ఉంది కదా, అయినా నిన్ననే విన్నాను నువ్వు నా కొడుకు వేలు విరగొట్టావట, ఇప్పుడు దానికి వాడు ఏం చేస్తాడో ఏమో అని అంటే టాంగ్, మీ కొడుకు పనికి రాకుండా పోతే అందులో నా తప్పేం లేదు, మీరు మా మదర్ ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్ఫుల్ గా ఉన్నాను, కానీ పాస్ట్ 20 ఇయర్స్ గా మీ కైండ్నెస్ కి రుణం తీర్చుకుంటూనే ఉన్నాం, అయినా ఇంకా బిచ్చగాళ్ళ వేరే వాళ్ళపై డిపెండ్ అవ్వడం కాస్త ఎక్కువగా అనిపించట్లేదు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తుంటే ఆవిడ, ఏం మాట్లాడుతున్నావు, మీ అమ్మ గనక వింటే ఎంత బాధపడుతుందో తెలుసా అని అండి టాంగ్, మా అమ్మ గనక వింటే దీనికి కాదు బాధపడేది, గత 20 ఇయర్స్ గా మీరు మా ఫ్యామిలీ రక్తాన్ని పిండేస్తున్నారని తెలిస్తే అందుకు బాధపడుతుంది, ఫస్ట్ నీ కొడుక్కి సమాజంలో ఎలా బ్రతకాలో ఎడ్యుకేషన్ ఇచ్చుంటే ఈ రోజు అతని వేళ్లు సేఫ్ గా ఉండేవి అని తిప్పి కొడితే ఆవిడ, ఏమే నోరు లెగుస్తుంది, పెద్దవాళ్లతో ఇలాగేనా మాట్లాడేది, నీ డాడీకి ఈ విషయం తెలుసా అని అరిస్తే, మా డాడీకి తెలిసినా ఏమీ కాదు, ఎందుకంటే మా అమ్మనేదో కాపాడారని చెప్పేసి మీరు చేసిన మేలు వల్లే మా డాడీ ఇప్పటికీ సైలెంట్ గా ఉన్నారు, లేకపోతే ఎప్పుడో మీ అరాచకాలను ఎక్స్పోజ్ చేసేవారు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తుంది. బయటికి రాగానే బట్లర్ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. టాంగ్ ఆస్తి కోసం జావో అన్నయ్య అతని ట్రీట్మెంట్ జరగకుండా ఆపుతున్నాడని న్యూస్ స్ప్రెడ్ చేయి అని చెప్తుంది. కానీ మేడం మీరే అతని చేయి విరిచారని ఆల్రెడీ రూమర్స్ వచ్చాయి కదా అని అంటే, అయితే బార్ లోని సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయి, ఆ జావో ఎంత దిగజారిన వాడో అందరికి తెలియాలి అని చెప్పి వెళ్లిపోతుంది. కట్టు నెక్స్ట్ సీన్ లో టాంగ్ కూర్చొని, ఒరే దేవుడా
నాకు బాగా కష్టపడే బుద్ధినిచ్చి ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్లాలా చెయ్యి అని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నప్పుడే అది చూసిన జిన్ స్మైల్ ఇస్తూ నువ్వు ఆల్రెడీ అంత రిచ్ అయినా కూడా దేవుణ్ణి ప్రే చేస్తున్నావా అని అంటే టాంగ్ ఓయ్ నువ్వెలా లోపలికొచ్చావు అని అడిగితే నేను నీ ఫియాన్సీ అని చెప్పాను రానిచ్చేశారు అని అంటే నువ్వు నా ఫియాన్సీ అని ఎవరు చెప్పారు అని అంటే నేనే చెప్పాను అయినా నీ ఎక్స్ ఫియాన్సీ కంటే ఈ ఫియాన్సీ బెటరే కదా అతని కంటే అన్ని విషయాలలో చాలా స్ట్రాంగ్ అని అంటే టాంగ్ కొంచెం నర్వస్ అవుతూనే సీరియస్ గా నాకు ఎగెనెస్ట్ గా ప్లాన్ చేసిన వాడికి నేనంత టాప్ పొజిషన్ ఎలా ఇస్తాను అనుకున్నావు అని అంటే జింగ్ నేను ఎగెనెస్ట్ గా ప్లాన్ చేశానా నా యంగ్ బేబీ కోసం నేను అలా చేస్తానా అని అంటే టాంగ్ నువ్వు కావాలనే ఆ టైంలో నన్ను రెచ్చగొట్టి కిస్ చేయించుకున్నావు నెక్స్ట్ డే నీ ఐడెంటిటీ రివీల్ చేసావు అని అంటే అతను నేను కాస్త గ్రీడీ అయ్యాను అంతే ఎందుకంటే నేను నీ వాడని అందరికి చెప్పాలనుకున్నాను దానికి ఇదే కరెక్ట్ వే అనిపించింది అని అంటే టాంగ్ యాటిట్యూడ్ తో ఈ ప్రపంచంలో చాలా మంది నన్ను సొంతం చేసుకోవాలనుకుంటారు నువ్వు చూడ్డానికి బానే ఉన్నావు ఫిగర్ కూడా బానే ఉంది కానీ నీ స్కిల్స్ అంత గ్రేట్ గా లేవే సో నువ్వు క్వాలిఫై అవ్వలేదు అని అంటే జిన్ స్కిల్స్ బాలేదా చెప్పా కదా అది నా ఫస్ట్ టైం అని ఈసారి ట్రై చేసి చూడు స్కిల్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది అని రొమాంటిక్ గా అంటే ఆమె నీకు బ్యాడ్ గర్ల్స్ అంటే ఇష్టం ఉండదు కదా అని అడిగితే అతను ఆమెను దగ్గరకు లాక్కుని నాకు బ్యాడ్ గర్ల్స్ అంటేనే ఇష్టం అని అంటాడు దానికి ఆమె కూడా పోజులు కొడుతూ నాలాగా రిచ్ ప్రిటీ హై స్టేటస్ ఉన్న అమ్మాయిలు చాలా అరుదుగా దొరుకుతారు అని అంటే జిన్ అలా అయితే మరి కొద్దిసేపు నాతో పాటు రాకూడదు ఆ తర్వాత చూద్దాం ఎవరు ఫిజికల్ గా స్ట్రాంగో ఎవరు బెడ్ మీద బాగా ఏడుస్తారు అని చెప్పి ఆమెను చాలా ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇద్దరి మధ్య రొమాన్స్ పీక్స్ లోకి వెళ్ళిపోతుంది అలా వాళ్ళిద్దరు నైట్ కూడా స్పెండ్ చేస్తారు మార్నింగ్ ఇద్దరు హక్ చేసుకుని పడుకొని ఉంటారు అప్పుడే టాంకి కాల్ వస్తుంది ఆమె నిద్రమత్తులో ఉంటే అతను చూసి నీ ఫోన్ మోగుతోంది అని అంటే ఆమె ఎంతకి లేవదు సో అతనే ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేస్తాడు అది ఆమె సిస్టర్ షన్ గట్టిగా అరుస్తూ వసేయ్ ఎన్నిసార్లు కాల్ చేశానే ఇప్పటి వరకు లేవలేదు కనీసం బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా చేయకుండా ఇంకా నిద్రపోతున్నావా అని అరుస్తూ ఉంటే జిన్ మధ్యలో మాట్లాడతాడు తను నాతో ఉంది అని అంటే ఆమె వెంటనే అయితే డోర్ తీ బయట ఉన్నాను అని చెప్పడంతో అతను ఇమ్మీడియట్ గా ఆ బాత్రూమ్ లోనే వెళ్లి డోర్ తీస్తాడు షన్ లోపలికి వచ్చి వెళ్లి దాన్ని లేపు అని అంటే అతను ఫస్ట్ వెళ్లి నిద్రపోతున్నామని కిస్ చేస్తూ బేబీ లే అని అంటే ఆమె అతన్ని పక్కకు నెడితే నీ సిస్టర్ షన్ వచ్చింది అని చెప్పగానే ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది షన్ దగ్గరికి రాగానే ఏంటి మీరిద్దరు కలిసి ఉన్నారా అని అడిగితే ఆమెమో లేమని అతనేమో అవును అని ఒకేసారి చెప్తారు పైగా మనోడు చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాడు అప్పుడు షన్ అయితే మీ మధ్య రిలేషన్ ఏంటి అని నిలదీసేసరికి జిన్ నేను ఈమెను చేస్తున్నాను అని అంటే ఒకే టైంలో ఆమె కూడా మా మధ్య ఏ రిలేషన్షిప్ లేదు అని చెప్తుంది జిన్ మధ్యలో ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వడంతో శనికి నచ్చక నువ్వు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళవా అని అడిగితే అతను నేనా ఈ బట్టల్లో బయటికి వెళ్తే బాగుండదు కదా అని అంటే టాంగ్ అక్క నువ్వు సడన్ గా నన్ను చూడ్డానికి ఎందుకు వచ్చావు అని అడిగితే షన్ జిన్ వైపు చూడడంతో ఆమె అతనికి వెళ్ళమని సైగ చేస్తుంది అతను సరేలే నేను బట్టలు చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నాను అని వెళ్తాడు అతను వెళ్ళగానే ఆమె ఆ జావోతో బ్రేకప్ చేసుకుని మంచి పని చేసావే అని అంటే అక్క నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావా ఎంత మంచిదానివి అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే షన్ ఈ జిన్ ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చాడో తెలీదు కొంచెం జాగ్రత్తగా ఉండు ఈ అబ్బాయిలు మంచోళ్ళు కాదు వాళ్ళ విషయాల్లో నువ్వు ఒక మెట్టు ముందే ఉండాలి అని చెప్తూ అలాగే ఆ జావోగాడు నిన్ను మళ్ళీ డిస్టర్బ్ చేస్తే నాకు చెప్పు వాడి కంపెనీని బ్యాంక్రప్ట్ చేయించి రోడ్డు మీద గీడుస్తాను వెదవగాన్ని అని అంటుంది టాంగ్ ఎమోషనల్ అయిపోయి అక్క ఐ లవ్ యూ అని అంటుంది షన్ వెళ్లిపోయాక టాంగ్ రూమ్ లోకి వస్తే జిన్ ఇంకా అదే బట్టల్లో ఉంటాడా నువ్వు ఇంకా చేంజ్ చేసుకోలేదా కనీసం నీ అసిస్టెంట్ ని పిలిపించి బట్టలైనా తెప్పించుకోకూడదా అని అడిగితే ఎందుకు నన్ను పంపించేకి అంత తొందర పడుతున్నావు నాతో నైట్ స్పెండ్ చేశాక నన్ను వెళ్ళగొట్టేస్తావా అని ఆమెను రొమాంటిక్ గా టచ్ చేయబోతాడు ఆమె పక్కకు తప్పుకొని హలో ముందే చెప్పా కదా మనం జస్ట్ బెడ్ మేట్స్ మాత్రమే ఇప్పుడు నీవన్నీ సర్దుకొని ఇక్కడ నుంచి బయలుదేరు నేను అవుట్ సైడర్స్ ని నా దగ్గర ఎక్కువసేపు ఉంచుకోను అని చెప్పి వెళ్ళబోతుంది అతను వెనక నుంచి ఆమెను పట్టుకొని అయితే నేను కూడా నీతోనే వస్తాను బేబీ అని అంటే ఆమె అవసరం లేదు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసమే నేను నిన్ను కాంటాక్ట్ చేశాను అని చెప్పడంతో అప్పుడు అతను ఒక విషయం చెప్తాడు నన్ను హాంకాంగ్ ఆర్గనైజేషన్ పంపించింది సీక్రెట్ గా ఇక్కడి ఎంటర్టైన్మెంట్ కంపెనీలలో ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను ఎందుకంటే కొందరు ఆర్టిస్టులు సడన్ గా మాయమైపోతున్నారు దీని వెనుక జావో ఫ్యామిలీ హ్యాండ్ ఉందని డౌట్ అందుకే మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న బిజినెస్ డీల్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవడం మంచిది అని చెప్పగానే టాంకి ఏదో గుర్తొస్తుంది అందుకే కొన్ని ఫైల్స్ తీసిస్తూ ఇందులో మా జూ ఫ్యామిలీ జావో ఫ్యామిలీకి రిలేటెడ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి నువ్వు చెప్తున్న ఎంటర్టైన్మెంట్ కంపెనీతో కూడా మా ఫ్యామిలీకి అయితే ఎలాంటి సంబంధం లేదు అని చెప్తే అతను అవునా
అయితే నువ్వు నా మాటలకి కోప్పడట్లేదు కదా అని అడిగితే నేనెందుకు కోప్పడతాను అని అంటే అతను అంటే నీకు నాపై అంత నమ్మకమా అంటూ తన ఫింగర్స్ తో ఆమె గడ్డాన్ని పైకి లేపి కిస్ చేయడానికి దగ్గర వస్తాడు. ఫస్ట్ ఆమె కళ్ళు మూసుకుంటుంది. అతని ఫేస్ పక్కకు తిప్పేగానే అతను నువ్వు నాతో కలిసి వర్క్ చేస్తున్నావు కదా అని అడగగానే ఆమె అవును పద అని చెప్పి ఇద్దరు ఒక లగ్జరీ కార్ లో ఎంట్రీ ఇస్తారు. అందులో నుంచి జిన్ ఫస్ట్ దిగుతాడు. వెళ్లి రెండో వైపు డోర్ ఓపెన్ చేస్తాడు. టాంగ్ కాలు బయట పెట్టగానే మళ్ళీ ఆగిపోతుంది. అప్పుడు అతను అక్కడున్న గొడుగు తీసి అతని చెయ్యి అందిస్తూ ఆమెను బయటికి తీస్తాడు. యంగ్ లేడీ ఇప్పటికీ ముందులాగే క్రూయల్ గా ఉంది అని కామెంట్ కూడా చేస్తాడు. జిన్ ఆమెను లోపలికి తీసుకెళ్లగానే అక్కడ జూ ఫ్యామిలీ అసిస్టెంట్ డింగ్ కూర్చుని ఉంటాడు. అతను మాట్లాడడానికి ముందు వస్తే జిన్ సైగ చేస్తాడు. జిన్ వెంటనే వాడి వాచ్ ని తీయించేస్తాడు. అతని సైగకి టాంగ్ అర్థం చేసుకుని అంటుంది. అప్పుడు టాంగ్ చెప్తుంది నేను రికార్డింగ్ చేయొద్దనలేదు కానీ ఇలా దొంగతనంగా చేయొద్దు. ఆ తర్వాత జిన్ తో నేను జూ ఫ్యామిలీ తరపున కోఆపరేషన్ డీల్ కోసం వెళ్తున్నాను అని బయలుదేరుతుంది. ఆమె బట్లర్ తో కలిసి వెళ్తుంటే బట్లర్ ఆ వాంగ్ గాడు చాలా ప్లే బాయ్ సిగ్గులేనోడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. వాళ్ళు ఒక గోల్ఫ్ క్లబ్ కి వెళ్తారు. అక్కడ వాంగ్ అనే పర్సన్ గోల్ఫ్ ఆడుతూ ఉంటే టాంగ్ ని చూడగానే హ్యాండ్ షేక్ చేయడానికి చేయి చాపుతాడు. కానీ ఆమె అతన్ని ఇగ్నోర్ చేస్తుంది. టాంగ్ బట్లర్ అతనితో హ్యాండ్ షేక్ ఇస్తాడు. సిస్టర్ షెన్ కూడా వాంగ్ మంచివాడు కాదు నిన్ను డిస్టర్బ్ చేస్తే వాడిని 4 పీకి పడే అని ముందే చెప్పుంటుందన్నమాట. వాడు కూడా ఆమెను కొంచెం వేరే దృష్టితో చూస్తూ నేను నీకు గల్ఫ్ నేర్పించనా గల్ఫ్ ఒక్కటే కాదు ఇంకా చాలా నేర్పించగలను అని అంటున్నప్పుడే జిన్ తన అసిస్టెంట్ తో అక్కడికి వస్తాడు. అసిస్టెంట్ బాస్ ఆ ముసలోడు కళ్ళు నీ పిల్ల మీదే ఉన్నాయి బాస్ అని అంటాడు. వాంగ్ టాంగ్ ని డ్రింక్ ఆఫర్ చేస్తాడు. కానీ ఆమె ఇగ్నోర్ చేసి గల్ఫ్ స్టిక్ తీసుకొని ముందు మనం ఒక మ్యాచ్ ఆడదాం అని ఆడడం స్టార్ట్ చేస్తుంది. వాంగ్ ఏమో నేను నీకు నేర్పిస్తాను ఆ తర్వాతనే డీల్ ఓకే చేద్దాం అని ఆమెను బ్యాడ్ గా టచ్ చేయడానికి ట్రై చేస్తే ఆమె దూరంగా జరిగి బట్లర్ నుంచి మైక్ తెప్పించుకుంటుంది. వాడికి అర్థం కాక ఏం చేస్తున్నావు అని అడిగితే రే నువ్వొక నెంబర్ 1 వెదవ్ అని అందరి ముందు అనౌన్స్ చేయి లేకపోతే మన మధ్య ఎలాంటి కోఆపరేషన్ ఉండదు అని అంటే వాంగ్ కోపంతో ఉంటే మా జూ కంపెనీకి నీ కోఆపరేషన్ అవసరమే లేదు నీ వాంగ్ కంపెనీకే మా సపోర్ట్ అవసరం అని నీకు బాగా తెలుసు సో ఏం చేయాలనుకుంటున్నావో డిసైడ్ చేసుకో అని ఈ పిల్ల బొప్పి వార్నింగ్ ఇవ్వగానే ఆ పెద్ద బొప్పి గడి చేతులు వణికిపోతాయి. అతను మైక్ పట్టుకొని అవును నేనొక వెదవ సన్నాసిని అని చెప్పుకుంటాడు. టాంగ్ 3 సార్లు చెప్పు అని బలవంతంగా చెప్పిస్తుంది. అక్కడ ఉన్నోళ్ళంతా నవ్వుతుంటే టాంగ్ గుడ్ కానీ మా జూ కంపెనీ మీలాంటి వెదవలతో కాంట్రాక్ట్ కూడా చేసుకోదు అని చెప్పడంతో వాడు కోపంతో మైక్ ఇసిరేసి ఏయ్ నన్నే పిచ్చోని చేస్తావా అని గోల్ఫ్ స్టిక్ తీసుకొని ఆమెను కొట్టబోతాడు. బట్లర్ ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి అడ్డొస్తాడు. కానీ అంతకంటే ముందే జిన్ వచ్చి వాంగ్ ని ఒక తన్ను తన్ని కింద పడేస్తాడు. ఎవర్రా నువ్వు అని అరిస్తే అతనిపై కాలు పెట్టి తొక్కుతుంటే టాంగ్ ఇతను నావాడు అని చెప్పి గోల్ఫ్ స్టిక్ తీసుకొని వాడిని పిచ్చో కొట్టుడు కొడుతుంది. కట్టు నెక్స్ట్ సీన్ లో జిన్ ఆమె చేతికి తగిలిన దెబ్బపై స్ప్రే కొడుతూ ఉంటాడు. ఆమె వాంగ్ ని ఎంత దారుణంగా కొడుతుందంటే ఫైనల్ గా అంబులెన్స్ కూడా వచ్చి అతన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. జిన్ను వేరే వాళ్ళని పిండి పిప్పి చేసేటప్పుడు కనీసం నీ గురించి కొంచెం కూడా ఆలోచించుకోవా అని అంటే ఆమె ఇది జస్ట్ చిన్న దెబ్బే కదా అని అతని వైపు సర్కాస్టిక్ గా చూస్తూనే అవుతుంది. ఇంతలో అతని అసిస్టెంట్ వచ్చి బాస్ పైనుంచి అర్జెంట్ ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పగానే జిన్ కి అర్థమై టాంగ్ తో ఉంటాడు నేను అబ్రాడ్ వెళ్లాల్సి ఉంది అని అంటే ఆమె నీకేదైనా నా హెల్ప్ కావాలా అని అడిగితే అతను జస్ట్ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో ఆ జావోకి దూరంగా ఉండు మన దగ్గర ఇంకా 10 అవర్స్ మాత్రమే టైం ఉంది అని చెప్పి ఆమెను లంచ్ కి తీసుకెళ్తాడు. లంచ్ దగ్గర ఒక వెయిటర్ ని పిలిపించి టేబుల్ పై ఉన్న ఫ్లవర్స్ ని తీసేయమంటాడు. ఆమె నాకు పోలన్ ఎలర్జీ ఉందని నీకెలా తెలుసు అని అడిగితే అతను ఎలా తెలుసా నీ లవర్ అవ్వాలంటే ఆ మాత్రం బేసిక్ స్కిల్స్ కూడా ఉండాలి కదా అని కిస్ చేయడానికి దగ్గరకు వస్తుంటే వెయిట్రెస్ ఫుడ్ సర్వ్ చేయడానికి రావడంతో ఆమె అతన్ని ఆపేస్తూ నీ వల్ల నేను నా ఇమేజ్ ని స్పాయిల్ చేసుకోలేను అని అంటే అతను ఏ ఇమేజ్ అని అడిగితే అదే సింగిల్ గా ఉండే ఇమేజ్ అని చెప్తే అతను నవ్వుతూ తన సీట్ లో కూర్చుంటాడు. అప్పుడు టాంగ్ నాకు నీ ప్రెసిడెంట్ ఐడెంటిటీ తెలియకపోతే నువ్వు నిజంగా నా లాంగ్ టైం లవర్ అవ్వాలనుకుంటున్నావని అనుకునేదాన్ని అని అంటే జిన్ అప్పుడు నీకు ఆ రోజు ఫస్ట్ నైట్ గుర్తుందా నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ఎప్పటికీ వదిలిపెట్టకూడదని డిసైడ్ అయ్యాను అని అంటే ఆమె అంటే నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిందన్నమాట నువ్వు ఆ మూమెంట్ లో ఎక్సైట్మెంట్ ని లవ్ అనుకుంటున్నావు పైగా ఆ నైట్ నువ్వు బాగా తాగున్నావు అని అంటే అతను ఆమెకు దగ్గరగా వచ్చి నీ కాన్సెప్ట్ తప్పు ఆ నైట్ డ్రింక్ చేసి స్పృహలో లేని నువ్వు నేను ఫుల్ కాన్షియస్ గానే ఉన్నాను కావాలంటే చూడు నీకోసం పెట్లా మారడానికి కూడా నేను రెడీ అని తన షర్ట్ కాలర్ ని ఆమె చేతికి అందిస్తాడు. ఆమెకు అది ఆడుగా అనిపించి అతన్ని పక్కకు నెట్టేస్తూ వీడేదో సైకోలా ఉన్నాడే అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటుంది. ఆ తర్వాత జిన్ నా ట్రిప్ సక్సెస్ అయితే 1 వీక్ లో తిరిగి వచ్చేస్తాను ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే హాఫ్ మంత్ లేదా 1 మంత్ పట్టొచ్చు అని అంటే ఆమె అది అంత డేంజరసా అని అడిగితే సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది త్వరగా రావడానికి ట్రై చేస్తాను ఒకవేళ సక్సెస్ఫుల్ గా తొందరగా తిరిగి వస్తే నాకు నీ బాయ్ ఫ్రెండ్ అయ్యే ఛాన్స్ ఇస్తావా అని
అడిగితే ఆమె ముందు తిరిగిరా ఆ తర్వాత చూద్దాం అని అంటుంది. ఆ రాత్రి ఆమె బెడ్ మీద నిద్రపోతుంటే అతను ఆమె దగ్గరకు వచ్చి ఆమె లేవగానే ఫోర్ హెడ్ పై కిస్ చేసి నువ్వు పడుకో నేను మిడ్ నైట్ బయలుదేరాలి అని అంటే ఆమె మరి బట్టలు వేసుకుని నన్ను ఇంప్రెస్ చేయడానికి వచ్చినవా అని అడిగితే అతను అంటే నేను నిన్ను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యానా అని అడిగితే ఆమె సారీ ఈ నైట్ నేను నీతో ఉండలేను లేకపోతే నువ్వు బిజినెస్ పనికి లేట్ అయిపోతావు అని చెప్తూ అతనికి ఒకటి ఇస్తుంది. అతను ఇదేంటి అని అడిగితే నేను దేవుణ్ణి ప్రే చేయడానికి వెళ్ళినప్పుడు 2 ప్రొటెక్షన్ అమ్యులెట్స్ తీసుకున్నాను దీన్ని నీ ఫోన్ లో ఉంచుకో అని అంటుంది. అతను ఆమెను ప్రేమగా హక్ చేసుకొని ఓకే కానీ గుర్తుంచుకో నేను తిరిగి రాగానే నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అంటే ఆమె తిరిగి వచ్చాక చెప్తాను అన్నాను కదా అని చెప్తుంది. ఇద్దరు హక్ చేసుకుని రాత్రి పడుకుంటారు. మిడ్ నైట్ అలారం మోగగానే అతను ఆమెకి ఏమాత్రం డిస్టర్బ్ లేకుండా బెడ్ మీద నుంచి లేచి వెళ్లిపోతాడు. ఆమె కళ్ళు తెరిచే ఉంటాయి అందుకే సేఫ్ గా తిరిగిరా అని మనసులో మాత్రం అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె బార్ లో కూర్చుని ఉంటుంది. అసిస్టెంట్ వచ్చి ఏంటి మళ్ళీ ఎంజాయ్ చేయడానికి వచ్చావా అని అంటే ఏం చేయాలి నిద్ర కూడా పట్టట్లేదు అని అంటే అసిస్టెంట్ నీ లవర్ వెళ్ళిపోయాడు కదా అని అడిగితే అతను నా లవర్ అని నేను ఎప్పుడు చెప్పాను అని అంటే ఆమె అతను లేకుండా నువ్వు నిద్రపోలేకపోతున్నావులే అని నవ్వుతూ ఆమె కోసం కొందరు మేల్ మోడల్స్ ని పిలుస్తుంది. కానీ టాంగ్ మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా దూరంగా కూర్చొని నాకు ఇది నచ్చలేదు అని చెప్పి వాళ్ళని పంపించేస్తుంది. అప్పుడు అసిస్టెంట్ అర్థం చేసుకొని అంటే అతను లేకపోతే నీకు తోచడం లేదన్నమాట నువ్వు అతన్ని బాగా ఇష్టపడుతున్నావు కదా అలాంటప్పుడు అతనితో కలిసిపోవచ్చు కదా అని అంటుంది. మేడం గారు కూడా ఆలోచిస్తుంది. ఆ తర్వాత టాంగ్ తన కంపెనీలో మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె ఎంప్లాయీస్ కి వర్క్ అసైన్ చేస్తూ ఉన్నా కూడా అతని గురించే ఆలోచిస్తుంది. అతను వెళ్లి 2 వారాలైంది ఇప్పటికీ ఎలాంటి కాంటాక్ట్ అవ్వలేదు బ్రతికున్నాడా సచ్చాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇటుపక్క జిన్కి చేతికి దెబ్బ తగిలి ఉంటుంది. కానీ అతను దాన్ని అస్సలు పట్టించుకోకుండా తన ఫోన్ అడుగుతాడు. యాక్చువల్ గా అతని మిషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ టాంగ్ మాత్రం తన ఫ్రెండ్ లిస్ట్ నుంచి తీసేసిందని చూసి షీ హార్ట్లెస్ పర్సన్ నన్ను మళ్ళీ యాడ్ చేసుకో ప్లీజ్ అని మెసేజ్ చేస్తాడు. అది చూసి ఆమె అతన్ని యాడ్ చేసుకుంటుంది. అతను నాకు తిరిగి రావడానికి ఇంకో హాఫ్ మంత్ పట్టొచ్చు అని చెప్పి తన గన్ తీసుకొని వెళ్తాడు. అలా రోజులు గడిచే కొద్దీ జావో ఫ్యామిలీ కూడా మెల్లమెల్లగా బ్యాంక్రప్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆమె తన అసిస్టెంట్ తో కలిసి ఒక బార్ కు వస్తుంది. అసిస్టెంట్ ఆ జావో ఎంత వర్స్ట్ అంటే తన లవర్ యువాన్ ప్రెగ్నెంట్ అయితే కూడా ఆ బేబీని యాక్సెప్ట్ చేయకుండా బలవంతంగా అబార్షన్ చేయించాలని చూశాడు. ఆమె జావో ఫ్యామిలీకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమెనే మాయం చేసేశాడు అని చెప్తే టాంగ్ మరైతే మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి అని అంటే అసిస్టెంట్ నీకేంటి పిచ్చా నువ్వు ఆ మిస్టర్స్ ని కాపాడాలనుకుంటున్నావా అని అడిగితే ఆ వెదవగాడు వాడి బుద్ధి మార్చుకోడు అందుకే ఆ బుద్ధేదో మనమే చెప్పాలి. ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిల లైఫ్ పాడు చేశాడో ముందు ముందు ఇంకెంత మందిని చేస్తాడో అని అంటున్నప్పుడే ఒక అబ్బాయి వచ్చి కళ్ళు మూసుకొని ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అని ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అసిస్టెంట్ కి ఏమో నవ్వొస్తుంది. టాంగ్ అతని ముఖం పట్టుకొని ఇదంతా బాగోలేదు బ్రో అని అంటే ఆ అబ్బాయి ఆమెను చూడగానే షాక్ అయి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ టాంగ్ అతన్ని పట్టుకొని నువ్వు హాంకాంగ్ లో ఏం చేస్తున్నావు షెన్ కంపెనీ కోసం మా సిస్టర్ తో కాంపిటీషన్ చేయడానికి వచ్చావా అని అడిగితే అతను షెన్ గ్రూప్ నీ సిస్టర్ షెన్ది కాదు అని అంటే టాంగ్ మా మదర్ షెన్ ఫ్యామిలీ రియల్ డాటర్ సో ఆ ప్రాపర్టీ నీకు దక్కదు మా సిస్టర్ కి దక్కుతుంది అయినా నువ్వు ఇక్కడ ఏంటి పిచ్చి పనులు చేస్తున్నావు అని అడిగితే వాడు నాకు ట్రూత్ ఆర్ డేర్ లో డేర్ వచ్చింది అందుకే ర్యాండమ్ గర్ల్ కైనా ప్రపోజ్ చేయాలని వచ్చాను అని అంటాడు. ఇంతలో థింక్ ఫ్రెండ్స్ వచ్చి ఏమైందిరా డేట్ కంప్లీట్ చేయలేదా ఈ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందా అని నవ్వుతుంటే థింక్ ఈమె నా సిస్టర్ అని పరిచయం చేయగానే ఆమె మిస్ టాంగ్ అని తెలుసుకుని ఆమెతో పెట్టుకోలేక వాళ్ళ అక్కడ నుంచి పారిపోతారు. ఈ తింగడు రే నన్ను కూడా తీసుకెళ్ళండి రా అని అరిస్తే టాంగ్ అతన్ని పట్టుకొని అప్పుడే అంత తొందర ఏంట్రా హాంకాంగ్ రావడం నీకు అంత ఈజీ కాదు కదా నిన్ను నేను బాగా చూసుకుంటాను అని మేనేజర్ కి కాల్ చేసి వెంటనే 10 మంది మేల్ మోడల్స్ ని తీసుకురా అని చెప్తుంది. ఆ మేల్ మోడల్స్ అందరూ లైన్ లో వచ్చి నిలబడతారు. తింగేమో అక్క వీళ్ళని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నావా అని అరిస్తే ఇంకో పక్క ఇదంతా చూస్తున్న జిన్ ఫ్రెండ్ మొత్తం సీక్రెట్ గా వీడియో తీస్తూ నా బ్రో ఇక్కడ నుంచి వెళ్ళగానే వేరే అబ్బాయిలతో ఆడుకుంటుంది అని అనుకుంటాడు. అయితే ఆ మేల్ మోడల్స్ అందరూ క్లీన్ అని అతనికి తెలుస్తుంది. అప్పుడు థింగ్ గట్టిగా అరుస్తూ అక్క వీళ్ళతో నన్ను టచ్ చేయించినా కూడా నేను దయ్యమని నువ్వు వదిలిసావనే అని భయపడుతుంటే ఆమె థింగ్ తలపైన కొట్టి నేను ఈ మేల్ మోడల్స్ గురించి మాట్లాడడం లేదురా రోస్టెడ్ ఫుడ్ గురించి చెప్తున్నాను అని అంటున్నప్పుడే మేనేజర్ ఆ డక్స్ తీసుకొస్తాడు. జిన్ ఫ్రెండ్ వీడియో తీయడం ఆపేసి అయ్యో మిస్అండర్స్టాండింగ్ అయిందా అయినా పర్లేదులే ఈ వీడియో బాస్ కి పంపిస్తాను అతన్ని టీజ్ చేయడంలో ఒక రేంజ్ మజా ఉంటుంది అని అనుకుంటాడు. ఇంకో పక్క మనోడేమో పెద్ద మిషన్ లోనే ఉంటాడు. ఆ మిషన్ లో ఉన్నప్పుడే ఈ ఫ్రెండ్ వీడియో పంపగానే మనోడు అది చూసి ఏంటి నేను లేనప్పుడు నా బేబీ వేరే అబ్బాయిల్ని వెతుక్కుంటుందా అయితే పద ముందు అక్కడికే వెళ్దాం అని ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్ ఏమో మీకు దెబ్బ తగిలింది కదా అని అంటే దెబ్బ లేదు గడదు గుడ్డు లేదు ఫస్ట్ నా బేబీ ఇంపార్టెంట్ అని బయలుదేరుతాడు. ఇక్కడ టాంగ్ థింగ్ కి బలవంతంగా డక్స్ తినిపిస్తూ ఉంటుంది. థింగ్ అక్క నా వల్ల కావట్లేదే అని అంటే రే నాన్న
ఫుడ్ వేస్ట్ చేయకూడదమ్మా తిను అని కుక్కుతూనే ఉంటది. అప్పుడే జిన్ అక్కడికి వచ్చి ఆమె వెనకాల నిలబడతాడు. ఆమె అతన్ని చూసి షాక్ అయ్యి నువ్వు అప్పుడే ఎప్పుడు తిరిగి వచ్చావు అని అడిగితే అతను ఆమెను దగ్గరకు లాక్కొని ఆ డక్స్ ఎక్కడా అని అడిగితే ఆమె నువ్వు కూడా తింటావా అని అంటే అతను వీడియో చూపిస్తూ ఈ 10 మంది మేల్ మోడల్స్ ఎవరు అని నిలదీస్తాడు. ఆమె అది సగం వీడియో మాత్రమే అని చెప్పి అతని చేతికున్న దెబ్బను చూస్తుంది. చాలా జాగ్రత్త తీసుకుంటుంటే అతను నా గురించి కేర్ తీసుకుంటున్నావా అని అడిగితే థింగ్ వీడి కోసం నన్ను నలిపేస్తున్నావా అక్క అని అంటే జిన్ అతని మెడ పట్టుకుని రేయ్ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా లేదా అని అడుగుతాడు. టాంగ్ ఏమో నువ్వెందుకు అంత జెలస్ ఫీల్ అవుతున్నావు అని అంటే థింగ్ బ్రో ఈమె నిన్ను చీట్ చేస్తుంది అని అరిస్తే జిన్ తప్పు నీది, ఈమెన్ లైన్ లో పెట్టమని నీకెవరు చెప్పారు, ఈమె ఆల్రెడీ నాది, నువ్వేం దీనికి లవర్ అవుదాం అనుకుంటున్నావా అని అంటే టాంగ్ జిన్ ని పక్కకు నెట్టి థింగ్ తో నీకు ఇంకా బుద్ధి రాలేదు కాబోల్రా, నీకు ఇంకో 10 డక్స్ ఇప్పుడే ఆర్డర్ చేస్తాను అని అంటే వద్దొద్దే నన్ను క్షమించు, నేను జస్ట్ బావని సరదాగా టీజ్ చేస్తున్నాను అంతే, నేను నిజంగా తినలేను అని చెప్పి అక్కడి నుంచి జంప్ అవుతాడు. ఆ వెంటనే ఆమె అసిస్టెంట్ కూడా అక్కడి నుంచి పారిపోతుంది. జిన్ ఆమెను పట్టుకొని ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను సో ఒక ఛాన్స్ ఇస్తావా అని అడుగుతూ ఎదురుగా ఉండేసరికి కంట్రోల్ చేసుకోలేక రొమాంటిక్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు అలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూనే రూమ్ లోకి వస్తారు. టాంగ్ అతన్ని బెడ్ పై పడేసి అతనిపై ఎక్కి టచ్ చేస్తూ నీ దెబ్బ ఎలా ఉంది అని అడిగితే అతను ఏం ప్రాబ్లం లేదు అని అంటే ఆమె ఇమ్మీడియట్ గా అతని షర్ట్ తీసి చూస్తే అక్కడ బ్యాండేజ్ కట్టుంటుంది. అప్పుడు అతను అవేం పట్టించుకోకుండా ఈ రోజు నువ్వు టాప్ లో ఉండాలనుకుంటున్నావా అని రొమాంటిక్ గా అడిగితే ముందు నీ దెబ్బను చూడనివ్వు అని షర్ట్ పూర్తిగా తీసేస్తుంది. అది చూసి టెన్షన్ పడుతూ నువ్వు త్వరగా హాస్పిటల్ కి వెళ్ళాలి ఇక్కడేం చేస్తున్నావు అని అంటే అతను నేను రావడం లేట్ అయితే ఎవరైనా నా దాన్ని ఎత్తుకెళ్తారేమో అని భయం వేసి వచ్చాను అని ఆమెను కిస్ చేయబోతాడు. ఆమె బ్యాండేజ్ తీసి దెబ్బను చూస్తుంటే అతను నా గురించి వర్రీ అవుతున్నావా బేబీ అని అడిగితే ఆమె నీకు ఇంకా జోకులు వస్తున్నాయా ఈ సిచ్యువేషన్ లో కూడా అని మెడిసిన్ అప్లై చేస్తుంది. అతను యాక్టింగ్ చేస్తూ కావాలని నొప్పితో అబ్బా అమ్మా అని అరుస్తూ ఉంటే ఆమె ఆల్రెడీ గడుసుది కదా కావాలని ఇంకాస్త గట్టిగా ప్రెస్ చేస్తుంది. అతను కాస్త మెల్లగా చేయి అని అంటూ టాంగ్ నీకు తెలుసా నేను అబ్రాడ్ లో ఉన్నంత కాలం నిన్ను ప్రతిరోజు మిస్ అయ్యాను, నువ్వు నన్ను మిస్ అయ్యావా అని అడగగానే ఆమె ఒక్క క్షణం కూడా కంట్రోల్ చేసుకోలేకుండా అతన్ని గట్టిగా పట్టుకుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జిన్ కూడా కిస్ చేస్తూ నన్ను యాక్సెప్ట్ చేస్తున్నావా అని అడిగితే ఆమె నేను నీకు 1 మంత్ టైం ఇస్తున్నాను, నువ్వు నన్ను ఈ 1 మంత్ లో సాటిస్ఫై చేస్తే మేబీ యాక్సెప్ట్ చేస్తాను అని అంటే అతను 1 మంత్ నో వే హాఫ్ మంత్ అని అంటే ఆమె నేనేమైనా వెజిటబుల్ మార్కెట్ లో కనిపిస్తున్నానా బార్గెన్ చేయనీకి అని అడుగుతుంది. అతను ఆమె చేయిపై కిస్ చేస్తూ జస్ట్ ఒకవేళ నేను బాగా పర్ఫార్మ్ చేస్తే టైం తగ్గిస్తావా అని అంటే ఆమె చేయి వెనక్కి లాక్కుని నేను వేరే రూమ్ లో పడుకోవడానికి వెళ్తున్నాను నువ్వు కూడా పడుకో అని అంటుంది. అతను ఇమ్మీడియట్ గా ఆమెను తన దగ్గరకు లాక్కుంటాడు. ఆమె నీకు దెబ్బ తగిలింది రెస్ట్ తీసుకోవాలి అవసరమా ఇప్పుడు రొమాన్స్ అని అంటే జిన్ ఆగుతాడా ఆమెను ఎత్తి బెడ్ మీద పడేసి చాలా లేట్ అయింది ఇప్పటికే త్వరగా మ్యాటర్ కొద్దాం అని ఆమెపై కొంగి రొమాంటిక్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత సీన్ లో జిన్ తియాని పట్టుకుని కట్టేసి ఉంచుతాడు. అదే జావో బ్రదర్ ఇతను ఆ ఎడ్డోడు పిచ్చిగా నవ్వుతూ రే నువ్వు మా జావో ఫ్యామిలీకి ఎగనెస్ట్ గా ప్లాన్ చేస్తున్నావని నాకు ముందే తెలుసుంటే ఆ టాంగ్ కి ఇంకా హెవీ డ్రగ్స్ ఇచ్చేవాడిని, ఆమె నా కాళ్ళ దగ్గర పడి ఏడ్చేది, నువ్వు కూడా ఏం పీకలేకపోయేవాడివి, నా వల్ల అయితే టాంగ్ ని కూడా కట్టేసి ఆమె పొగరును మెల్లమెల్లగా అణిచివేసేవాడిని అని అనగానే జిన్ కోపంతో అతని ముఖం పగలగొట్టేస్తాడు. టాంగ్ పేరు నీ నోట్లో వచ్చిందో నాలిక కోసేస్తాను, నువ్వు నీ మనుషులతో ఇల్లీగల్ పనులు చేయిస్తున్నావు తప్పించుకుంటా అనుకుంటున్నావా అని అరిస్తే వాడు నువ్వు నన్నేం చేయలేవు మహా అయితే 5-6 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అని అంటే జిన్ నేను ఇన్ని టీమ్స్ క్రియేట్ చేసింది నిన్ను జస్ట్ పట్టుకోవడానికి మాత్రమే కాదు బేబీ, నీ వెనక ఉన్న గ్యాంగ్ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేసి ఒక్కొక్కడికి వాడి ప్లేస్ చూపించడానికే అని అంటే అత్యాన్ గడు అరుస్తుంటే జిన్ మళ్ళీ ఒకటిచ్చి రే వెధవా అసలు నీకు పిల్లలు పుట్టే సీనే లేదు, అందుకే నీ మేల్ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి అమ్మాయిల్ని టార్చర్ చేస్తావు, ఎంత డిస్గస్టింగ్ పర్సన్ వి నువ్వు, నీ తమ్ముడు అంటే నీకు జలస్ ఎందుకంటే వాడికి ఆ ప్రాబ్లం లేదు, అందుకే జావో ఫ్యామిలీ ఆస్తి కూడా వాడికి దక్కకూడదని వాణ్ణి కూడా అమ్మాయిల వెంట అలవాటు చేసి నాశనం చేశావు, కానీ డోంట్ వరీ నీ జావో ఫ్యామిలీ మొత్తం త్వరలో జైల్లో చిప్పకూడదు తింటుంది అని అతనిపై ఒక పౌడర్ చల్లుతాడు. నువ్వు దేనితో అయితే ఇల్లీగల్ బిజినెస్ చేసావో అదే ఇప్పుడు నిన్ను నాశనం చేస్తుంది అని అంటాడు. ఇటు పక్క టాంగ్ కార్ లో వెళ్తుంటే కొన్ని కార్లు విపరీతమైన స్పీడ్ తో వెళ్లడం చూస్తుంది. అక్కడ జావోగాడు పారిపోతూ జిన్ టీం నుంచి తప్పించుకోవడం కోసం ఆ కారులో ఉన్న యువాన్ని బయటికి తీసి
మెడపై చాకు పెడతాడు. జిన్నేమో చాకు కింద పడే లేకపోతే చంపేస్తాను అని అంటున్నప్పుడే టాంగ్ కార్ నుంచి దిగి సీక్రెట్ గా జావో వెనక్కి వస్తుంది. ఈ ఎడ్డ ముఖం దాడికి పోవడం వల్ల ఈ జావోగాడు యువాన్ మీద నుంచి కత్తి తీసి టాంగ్ పై పెడతాడు. కాని వామ్ము ఇది తక్కువదేం కాదు, ఎడ్డదనుకున్నాం. అతని చేయి పట్టుకుని తిప్పి చితక బాధేస్తుంది. జిన్ పరిగెత్తుకుంటొచ్చి నువ్వు సేఫ్ గానే ఉన్నావా అని అడిగితే ఆమె నేను ఆసంగా చేశాను కదా అని నవ్వుతుంది. ఆ తర్వాత జిన్ మనుషులు జావోని పట్టుకొని తీసుకెళ్తారు. ఆమె ఏమైంది అని అడిగితే అతను మాత్రం ఆమెను పొసెసివ్ గా పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కిస్ చేస్తూ ఆమెను కారుకి నొక్కుతాడు. ఆమె అతన్ని పక్కకు పెట్టేసి ఏంటిది ఊపిరి కూడా ఆడట్లేదు అని అంటే అతను అది ఎంత డేంజరస్ నీకు తెలుసా, వాడి ఎదురుగా ఎందుకు వెళ్ళావు అని అంటే ఆమె ఇదేం పెద్ద విషయం కాదు, వాణ్ణి ఒంటి చేత్తోనే నేలకేసి కొట్టగలను అని అంటే అతను లేదంటే వేరే ఏదైనా డేంజరస్ వెపన్ ఉంటుంటే నీ సేఫ్టీ గురించి నాకెంత భయం వేసిందో తెలుసా అని అంటే ఆమె నువ్వింకా నా బాయ్ ఫ్రెండ్ ఏం అవ్వలేదు, అప్పుడే ఇంత పొసెసివ్ గా మారాలా అని అంటే అతను సరే నాదే తప్పు, ఐఎమ్ సో సారీ అని అంటున్నప్పుడు ఆమె గట్టిగా అరుస్తుంది. అతను నీకేమైనా దెబ్బ తగిలిందని కంగారు పడుతుంటే ఆమె నా కారు ఇవాళ కొత్తది కొన్నా, దీనిపై స్క్రాచ్ పడింది అని అరుస్తుంటే అతను రాక్షసి భయపడిపోయాను, కారే కదా ఇంకొకటి కొనుక్కో, దీనికంటే 10 కార్లు వస్తాయి అని తన కార్డు తీసిస్తాడు. ఆమె ఇది నీ శాలరీ కార్డా అని అడిగితే ఇది జిన్ గ్రూప్ డివిడెండ్స్ మాత్రమే అని అండంతో ఆమె షాక్ అయ్యి నేను నీ డబ్బులు దొంగలిస్తానని భయం లేదా అని అంటే డబ్బే నా స్ట్రెంగ్త్, నీకేం కావాలన్నా ఎంత కావాలన్నా నేను ఇవ్వగలను, పద వెళ్దాం అని అంటాడా. ఆమె నువ్వు నాతో వస్తావా, టీమ్ తో వెళ్ళవా అని అడిగితే నేను జస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాను, ఇప్పుడు ఆ జావో పని కూడా అయిపోయింది కాబట్టి నా బేబీపై ఫోకస్ పెట్టే టైం వచ్చేసింది అని అంటాడు. అప్పుడే మేనేజర్ ఫోన్ తీసి మన ఆర్టిస్ట్ ని గుయాన్ వాళ్ళు తీసుకెళ్లారు అని చెప్పడంతో ఆమె అంటే మన కంపెనీలోనే ఎవరో ఒక బ్యాక్ స్టాబర్ ఉన్నాడు అని అనుకుని ఎవరని వెతకమని మేనేజర్ కి ఆర్డర్ ఇస్తుంది. జిన్ నీకేమైనా హెల్ప్ కావాలని అడిగితే ముందు మన ఇద్దరి కపుల్ న్యూస్ డిలీట్ చేయించు అని అంటే అతను ఆమెకి దగ్గరగా వచ్చి పెళ్ళయ్యాక మనం ఎలాగూ రియల్ కప్పులు అయిపోతాం కదా బేబీ అని కిస్ చేయబోతాడు. మేడం గారు మళ్ళీ ఆపి పగటిపూట ఈ పనులేంటి, ఇవి రాత్రి చేసే పనులు అని అంటుంది బొప్పి. అతను నేను ఎప్పుడైనా రెడీయే అని అంటే ఆమె అతని డ్రెస్ లో నుంచి గన్ తీస్తుంది. అతను కాబోయే హస్బెండ్ ని మర్డర్ చేసేస్తావా అని అంటే ఇప్పటి వరకు నువ్వు నా ఫియాన్సీయే కూడా కాలేదు, అప్పుడే హస్బెండ్ ఎలా అయ్యావు అని అంటే జిన్ నీకోకే అయితే ముందు ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని అంటాడు. అప్పుడే ఆమెకు కాల్ వస్తుంది, ఎవరో నన్ను కలవడానికి వచ్చారు, ఈలోగా నువ్వు నీ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడ జావో మదర్ టాంగ్ దగ్గరకు హెల్ప్ కోసం వస్తుందన్నమాట. కానీ ఈమె మాత్రం పిచ్చిగా ఇచ్చి పడేస్తుంది, మీ కొడుకులు మా జూ ఫ్యామిలీకి ఎగనెస్ట్ గా రాంగ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశారు, దాని వల్ల మాకు ఆల్రెడీ మిలియన్స్ లాస్ వచ్చింది, ముందు దాన్ని పే చేయండి, అయినా వాళ్ళు జైలుకి వెళ్ళాక త్వరగా బయటకు వస్తారని నేనైతే అనుకోవడం లేదు అని చెప్తున్నప్పుడే జిన్ తన టీమ్ తో అక్కడికి వస్తాడు. ఆంటీ షాక్ అయ్యి నువ్వు పోలీస్ ని పిలిపించావా అని టాంగ్ ని కొట్టబోతే జిన్ అడ్డొస్తాడు. పోలీసులు ఆవిడ్ని కూడా పట్టుకొని తీసుకెళ్తారు. టాంగ్ నువ్వు బానే ఉన్నావు కదా అని అడిగితే అతను అంత బాగానే ఉన్నావు కావాలనే నాకు చాలా నొప్పి పెడుతుంది అని యాక్టింగ్ చేస్తుంటే ఆమె నేను నీకు మెడిసిన్ అప్లై చేస్తానులే అని మెడిసిన్ రాస్తుంటే అతను నవ్వుతాడు. ఆమెమో ముందు తగిలిన దెబ్బ తగ్గక ముందే ఇంకో దెబ్బ తినొచ్చావా, అసలు అడ్డు రావడం అవసరమా అని అరుస్తుంటే అతను నా బేబీని ప్రొటెక్ట్ చేసుకోవడం బాయ్ ఫ్రెండ్ గా నా డ్యూటీ కదా అని అంటే ఆమె నువ్వు జస్ట్ నా ప్రొబేషనరీ బాయ్ ఫ్రెండ్ వి మాత్రమే అని అంటే అతను ఎప్పటికైనా పర్మనెంట్ అయిపోతాను కదా బేబీ అని అంటాడు. ఇంతలో మేనేజర్ వచ్చి మన ఆర్టిస్ట్ వెరోనా అకౌంట్ లో సడన్ గా 8 మిలియన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పగానే ఆమె డల్ అయిపోతుంది. అది చూసి జిన్ ఆమె కోసం మూడ్ మార్చడం కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాడు. అతను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆమెకి వాళ్ళ డాడ్ వీడియో కాల్ చేస్తాడు. ఆయన డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు నిజంగానే జిన్ని డేట్ చేస్తున్నావా, అతను మన ఫ్యామిలీకి అల్లుడు అవ్వడానికి రెడీగా ఉన్నాడా అని అడిగితే ఆమె మాత్రం ఇవన్నీ అడగడానికి ఇంకా చాలా టైం ఉంది డాడ్, ఇంకేదన్నా మాట్లాడండి అని అంటుంది. అంతలోనే మనోడు జస్ట్ టవల్ కట్టుకుని వచ్చి వెనకాల నుంచి ఆమె చీక్స్ పై కిస్ చేస్తూ బేబీ షవర్ అయిపోయింది మళ్ళీ నాతో పాటు వస్తావా అని అడుగుతాడు. కానీ ఎదురుగా ఫోన్ లో వాళ్ళ నాన్న ఉన్నాడని చూసి షాక్ అయ్యి ఒక్కసారిగా దూరం జరిగిపోతాడు. టాంగ్ ఇంకా జిన్ పిచ్చ నర్వస్ అయిపోతారు. డాడ్ చాలా లేట్ అయిపోయింది, కాల్ కట్ చేయండి అని దెబ్బ కట్ చేసి జిన్ వైపు సీరియస్ గా చూస్తూ అసలు నువ్వేం చేసావు నీకు అర్థం అవుతుందా అని అంటే అతను కవర్ చేస్తూ నేను అతనికి ప్రాపర్ వేలో హాయ్ చెప్పాల్సింది కదా అని అంటుంటే ఆమె ఇంకా సీరియస్ గా నువ్వు ప్రాపర్ వేలో కాదు, ఎంత నాట్ ఇవో మా డాడీకి ఇప్పుడు తెలిసిపోయింది అని అంటే అతను మళ్ళీ సారీ బేబీ కంపెన్సేషన్ గా నువ్వు నన్ను చెక్ చేసుకోవచ్చు అని ఆమె చేయి పట్టుకొని అతని మీద పెట్టుకుంటాడు. అంతే మేడం గారు కూడా వెంటనే అతని మెల్లో చేతులేసి అయితే బెడ్రూమ్ కి పద చెక్ చేస్తాను అని అనగానే
ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడేస్తాడు. అతను బెడ్ మీద ఆమెను చాలా ప్యాషనెట్ గా కిస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా అతన్ని చూస్తూ ఉండిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అంటాడు. యాక్చువల్ గా ఆమెకి వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం కలిసి కిస్ చేసుకున్న మూమెంట్స్ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అతనేమో ఆమె చీక్స్ పట్టుకుని ఏమైంది నీవాడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని షాక్ అయ్యావా అని అడిగితే ఆమె అతని చెస్ట్ పై గిల్లుతూ ఆ నైట్ నేను నిన్ను మేల్ మోడల్ అనుకున్నాను చూడు, నేను పెద్ద పిచ్చిదాన్ని అని అంటూ ఆ రోజు నైట్ ని చూపిస్తారు. యాక్చువల్ గా టాంగ్ ఫుల్ తాగుంటుంది. మనోడిని మేల్ మోడల్ అనుకుని అతన్ని కార్నర్ చేసి ఈ రోజు నేను మంచి మూడ్ లో ఉన్నాను, నువ్వు ఈ బార్ స్పెషల్ మేల్ మోడల్ వి కదా, నీ బాడీ క్లీన్ గా ఉందా అని అతని చీక్స్ పట్టుకుని అడుగుతుంది. అతను తాగున్నావా, నేను ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరినైనా పిలవనా అని అంటాడు. కానీ ఆమె సిగరెట్ నోట్లోనే పెట్టుకుని అతని లైటర్ తోనే వెలిగిస్తుంది. అలా చేస్తుంటే జిన్ మాత్రం ఆమెను అలానే చూస్తూ ఉంటాడు. ఇంత మందిలో నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అంటే ఇంత మందిలో నువ్వే నాకు హాట్ గా కనిపించావు అని చెప్పడంతో ఆమె యాటిట్యూడ్ నచ్చి ఆ సిగరెట్ ఒక్కసారిగా విసిరేసి ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా రెస్పాండ్ అవుతుంది. అతను ఆమెను ఎత్తుకొని తీసుకెళ్తూ నేను పుట్టడం ఇంత హ్యాండ్సమ్ గా పుడితే నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకోక ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అని అంటాడు. ప్రెసెంట్ లో ఆమె అందుకే నేను చూడగానే నాకు ఆ రోజు నచ్చేసావు అని ఆలోచిస్తున్నాను అని అంటే అతను ఆమెపై వంగి బేబీ నేను నిన్ను కిస్ చేయొచ్చా అని అడిగితే ఆమె స్వయంగా తనంతటి తానే అతన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు టాంగ్ కి ఫోన్ వస్తుంది. ఆమె అతన్ని ఆపడానికి ట్రై చేసినా కూడా కానీ మనోడు ఎక్కడ ఆగుతాడు, ఆ ఫోన్ లిఫ్ట్ కూడా చేయనీయకుండా అలానే ప్యాషనెట్ గా కిస్ చేస్తూనే ఉంటాడు. ఆమె ఎవరి కాల్ అది అని అడిగితే అతను మా డాడ్ కాల్ అని అంటే ఆమె ఆయన మా డాడ్ నీ డాడ్ కాదు అని అంటే అతను కొద్ది రోజుల్లో నా డాడ్ కూడా అయిపోతారు కదా బేబీ అని నవ్వుతాడు. వాళ్ళ డాడ్ వీడియో కాల్ చూసి జిన్ ఫ్యామిలీ మంచిదే కాబట్టి నువ్వు జిన్ తో ఆడుకోవచ్చు, కానీ అతనితో ఒకేసారి 2 టైమింగ్ మాత్రం చేయకు అని అంటే ఆమె డాడ్ ఏంటి అలా మాట్లాడుతున్నారు, నీ కూతురు అలాంటిదా అని అంటే అతను నువ్వు బార్ లో మేల్ మోడల్స్ ని వెతుకుతున్నావని విన్నాను, ఆ విషయం జిన్ కి తెలిస్తే పాపం ఎంత సాడ్ గా ఫీల్ అవుతాడో అని అంటే ఆమె డాడ్ ఆపు నేను ప్రెసెంట్ అతనితోనే ఉన్నాను అని చెప్పి అతనికి వీడియో కాల్ చూపిస్తుంది. దాంతో వాళ్ళ నాన్న పిచ్చ నర్వస్ అయిపోయి వెంటనే కాల్ కట్ చేస్తాడు. జిన్ కి కొంచెం జల్సీ వచ్చేసి నువ్వు నాతో కాకుండా ఇంకా ఎవరితో ఆడుకుంటున్నావు అని అడిగితే ఆమె మా డాడ్ ఏదో పిచ్చిగా వాగుతారులే అని చెప్పి షవర్ చేయడానికి పారిపోతుంది. మనోడు బయట నిలబడి బెబ్బీ ఏమన్నా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. ఆమె లోపలికి రావడానికి ట్రై చేసావో నేను ఇక్కడే బొందబెట్టేస్తా అని అంటే అతను తలుపు కాస్త తీసి ఏంటి బేబీ లాక్ కూడా వేసుకోలేదు, లాక్ వేసుకోకుండా స్నానం చేయడం మంచి హ్యాబిట్ కాదు అని లోపలికి వచ్చేస్తాడు. ఆమె అతని మెడ చుట్టూ చేతులేసి ఎవరో కావాలనే డోర్ ఓపెన్ పెట్టారు లాక్ కానివ్వకుండా అని అంటే మనోడు మేబీ వాళ్ళు నీ ప్రేమలో పిచ్చోళ్ళైపోయి ఉంటారు అని అంటాడు. ఆ తర్వాత సీన్ ఆఫీస్ లో చూపిస్తారు. ఆమె ఆర్టిస్ట్ వెరోనాని పిలిచి నీ అకౌంట్ లో 8 మిలియన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగి ఆమెకేదో అవసరం ఉందని చెప్తే టాంగ్ సీరియస్ అవుతూ నీ అవసరం ఉంటే తప్పు పనులు చేస్తావా, ఇప్పుడు దాని వల్ల మన ఎంప్లాయీస్ అందరూ పడ్డ కష్టాన్ని రిస్క్ లో పడేశావు అని వార్నింగ్ ఇస్తే ఆవిడ సారీ చెప్పగానే టాంగ్ ఆమెను జాబ్ లో నుంచి ఫైర్ చేస్తుంది. అప్పుడే షెన్ ఫోన్ చేసి నిన్న రాత్రి నువ్వు జిన్ తో ఉన్నావు కదా అతన్ని నాకు పరిచయం చేయి అని అంటుంది. నెక్స్ట్ వీళ్ళు కార్ లో వెళ్తుంటే గుయన్ మన డిజైన్స్ ని ఎందుకు కాపీ కొట్టిందని టాగ్ ఆలోచిస్తూ ఉంటుంది. గుయన్ ఫోటో చూసి జిన్ కి డౌట్ వచ్చి ఆమె నీ డిజైన్స్ కాదు నిన్నే కాపీ కొడుతుంది అని అంటే మేనేజర్ ఒకవేళ ఆమెకి జిన్ పై క్రష్ ఉందేమో అని అంటే టాంగ్ జిన్ వైపు సీరియస్ గా చూస్తుంది. అతను నాకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదు బేబీ, నీకంటే ముందు నేను ఏ అమ్మాయితో మాట్లాడనే లేదు, అంత పెద్ద బొప్పి నేను అలా ఎలా ఆమెతో మాట్లాడతాను అని క్లారిటీ ఇస్తే ఆమె కోపంగా ఉంటుంది. మనోడికి డౌట్ వచ్చి ఏంటో బేబీ వాళ్ళ జెలస్ ఫీల్ అవుతుంది అని కిస్ చేయబోతాడు. కానీ ఆమె కోపం వచ్చి అతన్ని పక్కకు నెట్టేసి నన్ను ఇంప్రెస్ చేయకుండా ఎలా కూల్చాలో ఆలోచించు అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత వాళ్ళ అక్కని కలవడానికి వెళ్తుంది. జిన్ ఎక్కడా అని అడిగితే యాటిట్యూడ్ తో వస్తూ ఉంటారులే అని అంటుంది. కానీ అక్కడ ఆల్రెడీ గుయాన్ కూర్చుని ఉంటుంది. ఏమెవరు అని గుయాన్ అడుగుతుంటే టాంగ్ సీరియస్ గా నువ్వు 8 మిలియన్స్ ఇచ్చిన ఆర్టిస్ట్ ని దొంగలించావు కదా, ఇప్పుడు నా గురించి తెలియనట్టు డ్రామాలు కూడా ఆడుతున్నావు అని అంటే వాళ్ళక కన్ఫ్యూజన్ లో ఏంటిదంతా అని అడిగితే గుయాన్ ఇది జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్, టాంగ్ నీ సిస్టర్ అని నాకు ముందే తెలియదు అని చెప్తూ ఆమెకి సారీ చెప్తుంది. షెన్ ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగితే టాంగ్ నా ఎంప్లాయీస్ 2 నెలల కష్టం వేస్ట్ అయిపోయింది, వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే షెన్ నేను 10 మిలియన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఎంప్లాయీస్ శాలరీ పెంచు అని చెప్తుంది. టాంగ్ థ్యాంక్స్ చెప్పి పక్కన నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. షెన్ గుయాన్ తో ఈ స్టూడియో బాస్ నా సిస్టర్ అని నీకు తెలీదా, నువ్వేమంత స్టూపిడ్వా అని తిడుతుంటే గుయాన్ నేను ఇలా చేయకపోతే నువ్వు నా వైపు అసలు దృష్టి కూడా పెట్టావు కదా అని అంటే అది విని టాంగ్ అంటే గుయాన్ క్రష్ జిన్నిపై కాదు నా సిస్టర్ పై ఉందన్నమాట అని షాక్ అవుతుంది. షెన్ నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగితే గుయాన్ ఆ టాంగ్ లో అంత స్పెషల్ ఏముంది, నేను కూడా నీతోనే పెరిగాను, గత 10 ఇయర్స్ గా నాకు నీపై ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ నువ్వు నన్ను ఎప్పుడు ఇగ్నోర్ చేస్తూనే ఉన్నావు అని అంటే షెన్ ఫస్ట్ విషయం మనం కలిసి పెరగలేదు, జస్ట్ నైబర్స్ అండ్ క్లాస్మేట్స్ అంతే, ఇక టాంగ్ అంటావా ఆమె నా సిస్టర్,
సో ఆబ్వియస్ గా ఆమెకే నా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. అప్పుడే జిన్ వచ్చి నాకు నిజంగా ఆమె ఎవరో కూడా తెలియదు బేబీ అని అంటే టాంగ్ కోపం అప్పుడు కూల్ అయ్యి వాళ్ళ సిస్టర్ కి పరిచయం చేయడానికి లోపలికి తీసుకెళ్తుంది. షన్ వాళ్ళని చూసి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? టాంగ్ నువ్వు మున్ముందు జూ ఫ్యామిలీని చూసుకోవాలి. జిన్ ఏమో ఆ ఫేమస్ జిన్ ఫ్యామిలీ వాడు. మీపై ఎంత మంది కళ్ళున్నాయో తెలుసా? మీ ఇద్దరితో పాటు మీ 2 కంపెనీల రెప్యుటేషన్ కూడా దీనిపై ఆధారపడుంది అని చెప్తే టాంగ్ ఆ జూ కంపెనీతో నాకేం సంబంధం లేదు తల్లో అని అంటే జిన్ టాంగ్ కి ఓకే అయితే ఎంగేజ్మెంట్ అయినా మ్యారేజ్ అయినా నేను రెడీ అని రెడీ ఉంటాడు మనోడు. టాంగ్ కోపంతో నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పా అని అంటే షన్ నువ్వు జిన్ ని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే అతన్ని వదిలేయి కానీ ఇలా పబ్లిక్ అవుతూ తిరగకండి అని అంటే టాంగ్ నాకు తెలుసులే అని అంటుంది. అప్పుడే జిన్ కి కాల్ వస్తుంది. మాస్టర్ హాంకాంగ్ వస్తున్నారు నువ్వు రెస్టారెంట్ కి వెళ్ళి ఆయనతో లంచ్ చేయని అంటారు. టాంగ్ కి డౌట్ వచ్చి ఏమైంది అని అడిగితే మా డాడీ వస్తున్నారు నేను ఆయన్ని కలవడానికి వెళ్ళాలి నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని అడిగితే ఆమె నేను నీ డాడీని ఎలా కలవాలి నువ్వెవరు నాయనా అని అంటే అతను ఓకే చెప్పి వెళ్తూ అక్కడ గుయాన్ని చూసి సారీ నేను రాంగ్ టేబుల్ కి వచ్చాను అని వెనక్కి తగ్గబోతాడు. కానీ గుయాన్ మీ డాడే నన్ను కలవమని మిమ్మల్ని పంపించారు అని షేక్ హ్యాండ్ ఇస్తూ నేనే మీ బ్లైండ్ డేట్ ని అని అంటుంది. జిన్ సారీ నేను నా పిల్లని తప్ప వేరే ఎవరిని టచ్ చేయను అని అంటే ఆమె మనకు ముందు ముందు కలవడానికి చాలా ఛాన్సెస్ వస్తాయిలే అని చెప్తే జిన్ మాత్రం తన ఫోన్ లో టాంగ్ తో ఉన్న ఫోటో చూపిస్తూ నా పిల్ల ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా పైగా మేము బ్యూటిఫుల్ కపుల్ అని అంటే ఆమె చాలా బాగున్నారు ఈమె ఏ టైప్ నీకు ఇలాంటి టైప్ నచ్చితే నేను కూడా అలాగే మారిపోతాను అని అంటే జిన్ మా డాడ్ నీకేం చెప్పారో నాకు తెలీదు కానీ డైరెక్ట్ గా పాయింట్ కి వస్తున్నాను. ఈ ఫోటోలో ఉంది నేనే అందులో ఉన్న హీరోయిన్ నా వైఫ్ ఇద్దరం కిస్ చేసుకుంటున్న ఈ ఫోటో 3 months క్రితం ట్రెండింగ్ సర్చ్ లో ఉంది. అది తెలిసి నువ్వు నాతో బ్లైండెడ్ కి వచ్చావా పైగా కొద్దిసేపటి క్రితమే నా వైఫ్ ని వేధించావు దానికి ఇంకా నీకు బుద్ధి కూడా చెప్పలేదు. నా వైఫ్ ఏదో జాలిగా ఉండేది కాబట్టి సరిపోయింది నా మైండ్ అసలే దొబ్బకు నేను ఎవరిని అంత ఈజీగా వదలను అయినా నువ్వు ఇంత సిగ్గు లేకుండా ఒంటరిగా నన్ను కలవడానికి వచ్చావా అని వార్నింగ్ ఇస్తుంటే గుయాన్ నువ్వు అసలు ఎంతకాలం నుంచి ఆ టాంగ్ వెనక పడుతున్నావు అయినా కూడా ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇప్పటి వరకు ఒప్పుకోలేదు కదా బట్ స్టిల్ ఆమె వెనకాల తిరుగుతున్నావు కుక్కలా మారిపోయావా ఏంటి అని అడిగితే జిన్ అవును నేను ఆమె కుక్కనే అందులో నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వెంత కాపీ కొట్టినా ఆమె కాలి గోటికి కూడా సరిపోవు అని వెళ్ళిపోతాడు. గుయాన్ అప్పుడు నేను నీతో బిజినెస్ కొలాబరేషన్ గురించి మాట్లాడడానికి వచ్చాను. నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం టాంగ్ కి నీపై ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేదు ఆమెతో ఒక 1 month ఉంటేనే ఫియాన్సీ అయిపోతావా అది అస్సలు జరగదు అని అంటే జిన్ కోపంతో నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే ఆమె నా దగ్గర ఒక ఐడియా ఉంది నువ్వు నన్ను పెళ్లి చేసుకో జస్ట్ ఫేక్ మ్యారేజ్ దాంతో టాంగ్ కి నువ్వెంత ఇంపార్టెంటో తెలుస్తుంది ఆ తర్వాత నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమెను పెళ్లి చేసుకో అని అంటే జిన్ ఇదొక లో లెవెల్ ఐడియా నేను టాంగ్ ని పెళ్లి కోసం అసలు ఫోర్స్ చేయను ఆమెను కంట్రోల్ చేయడం నా ఉద్దేశం కాదు అని అంటే గుయాన్ మరెందుకు ఇన్ని రోజుల నుంచి ఆమె వెనకాల పడుతున్నావు ఆమెను దక్కించుకోవడానికి కంట్రోల్ చేయాలనే కదా అని అంటే జిన్ ప్రేమ అనేది బ్యాండేజ్ కాదు దక్కించుకుని ఆడంటే ఆడబెట్టుకోవడానికి ఆమె పెళ్లికి రెడీగా ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడూ ఆమె కోసం రెడీగా ఉంటాను ఆమె ఓకే చెప్తే పెళ్లి చేసుకోవడానికి గిఫ్ట్ కూడా రెడీ చేసి పెట్టినా ఒకవేళ ఈ జన్మలో ఆమె నన్ను పెళ్లి చేసుకోకపోయినా నా లైఫ్ మొత్తం ఆమెతోనే ముడిపడి ఉంటుంది ఇది ప్రేమ అంటే రియల్ మీనింగ్ అని అంటాడు. ఆ మాటలన్నీ టాంగ్ వచ్చి వింటుంది. జిన్ ఆమెను చూసి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా అని అడిగితే ఆమె నవ్వుతూ నేను ఇక్కడికి డిన్నర్ చేయడానికి వచ్చాను అని గుయాన్ వైపుకు చూసి నువ్వింత దిగజారిపోతావు అనుకోలేదు జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నువ్వు నా దగ్గర నుంచి నా వాణ్ణి అస్సలు లాక్కోలేవు అని అంటే ఆ గుయాన్ కోపంతో వెళ్ళిపోతుంది. జిన్ ఆమెను పట్టుకొని నువ్వు అంతా విన్నావు కదా చెప్పు నేను ఎలా పర్ఫార్మ్ చేసా అని అడిగితే ఆమె నేను వస్తున్నానని నీకు ముందే తెలిసి నాటకం ఆడావు కదా అని అంటే అతను బేబీ నేను నిజంగా నాటకం ఆడుతున్నాను అని అనుకుంటావా అని అంటే ఆమె స్మైల్ ఇవ్వగానే అతను ఆమె దగ్గరికి లాక్కొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆబ్వియస్లీ హ్యాండ్సమ్ హంక్ ఎదురుగా ఉంటే ఈ చిన్న బొప్పి ఏం చేస్తుంది హక్ చేసుకొని కిస్ చేస్తుంది. అక్కడున్న కొందరు గర్ల్స్ చూసి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు టాంగ్ కంగ్రాచులేషన్స్ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అయ్యావు అని అంటే అతను అబ్బో ప్రమోషన్ వచ్చిందన్నమాట అని అంటాడు. నెక్స్ట్ ఆమె ఆఫీస్ లో ఉంటుంది. వ్యాలంటైన్స్ డే రాబోతుందని చెప్పి డిజైన్స్ కంప్లీట్ చేయడం కోసం బిజీ అయిపోతుంది. సో వాష్రూమ్ కి వెళ్తే అప్పుడు వెనక నుంచి ఎవరో రావడం టాంగ్ అబ్జర్వ్ చేసి భయపడి అతనిపై అటాక్ చేస్తుంది. కానీ అతను ఆమెను పట్టుకుంటాడు. కట్ చేస్తే ఆ బ్లాక్ డ్రెస్ లో ఉంది ఎవరో కాదు మనోడే. బేబీ నా పైన చేయలేపుతున్నావు రోజు రోజుకి చాలా రూత్లెస్ గా మారిపోతున్నావు అని అంటే ఆమె వచ్చింది నువ్వే అని నాకెలా తెలుసు కనీసం పర్ఫ్యూమ్ అయినా మార్చి రావచ్చు కదా
అని అంటే అతను ఏం చేయను, నా గర్ల్ ఫ్రెండ్ వర్క్ లో బిజీగా ఉంటే నాకు టైం ఇవ్వడం లేదు, అందుకే నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపించడానికి నీ పర్ఫ్యూమ్ వేసుకోవాల్సి వచ్చింది అని అంటే ఆమె నెర్వస్ అవుతూ నా చేతిని ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నావు, బాడీ చూడు ఎంత హాట్ గా ఉందో అని అంటే అతను నీ బాడీ కంటే హాట్ తక్కువగానే ఉందిలే, టైం దొరకగానే బాయ్ ఫ్రెండ్ ఒంటరిగా వదిలేసి బార్ కి వచ్చేస్తావా అని అంటాడు. ఇద్దరు కలిసి బయటకు వస్తారు. అసిస్టెంట్ ఏమో వాష్రూమ్ కెళ్ళి ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని పట్టుకొచ్చావా అని అంటే జిన్ క్యాప్ పెట్టుకోవడం వల్ల అతన్ని గుర్తుపట్టలేకపోతుంది. కానీ అతన్ని కూర్చోగానే అసిస్టెంట్ షాక్ అయ్యి మిస్టర్ జిన్ మీరా అని భయపడక్క నుంచి దౌడు టాంగ్ ఏమో కవర్ చేస్తూ నేను యూజువల్ గా హ్యాండ్సమ్ బాయ్స్ ని కలవడానికి ఇక్కడికి వస్తుంటాను అని అంటే అతను అయితే ఇక నుంచి నువ్వెప్పుడు నన్ను మాత్రమే చూడాలి అని అంటే ఆమె ఎంత హ్యాండ్సమ్ ఫేస్ అయితే ఏంటి, మళ్ళీ మళ్ళీ చూస్తే బోర్ కొడుతుంది కదా అని చెప్తుంది. మనోడికి ఈగో హట్ అయ్యి ఆమెను పట్టుకొని ఇంటెన్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి చుట్టూ ఉన్న మేల్ మోడల్స్ పారిపోతారు. అప్పుడు జిన్ నేను నీ ముందుంటే మిగతా అబ్బాయిలు పారిపోయేలా చేసే స్కిల్స్ నా దగ్గర ఉన్నాయి అని అంటాడు. ఆమె అతన్ని రొమాంటిక్ గా టచ్ చేయగానే అతను ఆమె చేతిని పట్టుకొని తన డ్రెస్ లోపల పెట్టుకుంటాడు. కట్టు నెక్స్ట్ సీన్ లో ఆమె ముఖాన్ని బ్లాంకెట్ లో దాచుకుంటూ నువ్వేం చేస్తున్నావు అని అడిగితే అతను నా బాడీని ఎప్పుడు చూడనట్టు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావు అని బ్లాంకెట్ తీసేస్తాడు. ఆమె కనీసం కింద డ్రెస్ అయినా వేసుకో అని కళ్ళు మూసుకుంటుంది. అతను నేను ఆల్రెడీ వేసుకున్నాను బేబీ అని అంటే ఆమె కళ్ళు తెరిచి చూస్తుంది. అతను నేనేమైనా సైకో అనుకున్నావా అని అంటే కోపంతో అతన్ని తన్నబోతుంది. కానీ మనోడు ఆమె కాళ్ళు పట్టుకుని దాన్ని కిస్ చేస్తూ అవును నేను సైకోనే, నీ సైకోని అని కాలుపై కిస్ చేస్తూ ముందుకొచ్చి ఆమెపై వాళ్ళ రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత సీన్ లో గుయాన్ టాంగ్ తో ఒక డీల్ కుదుర్చుకుంటుంది. నీతో బిజినెస్ చేస్తాను కానీ ప్రతిఫలంగా నీ సిస్టర్ ని నాకు దగ్గర చేయాలి అని అంటే టాంగ్ ఒప్పుకోదు. దాంతో ఆ గుయాన్ టాంగ్ అక్క గురించి ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఇన్ని రోజులు మేమిద్దరం కలిసి తిరిగాం, ఇప్పుడు తను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా అని మాట్లాడుతుంటే టాంగి కోపం వచ్చి బాడీ గార్డ్స్ తో బయటికి పంపించేస్తుంది. ఈ విషయం అంతా జిన్ కి తెలిసి షాక్ అవుతాడు. అసిస్టెంట్ టాంగ్ దెబ్బకి మెడిసిన్ రాస్తూ ఆ గుయాన్ కి పిచ్చా, మంచిదే నీకు దెబ్బ పెద్దగా తగలలేదు అని అంటున్నప్పుడే ఈ విషయం తెలుసుకున్న షెన్ కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తే టాంగ్ ఏమో బానే ఉన్నాను జస్ట్ చిన్న దెబ్బే అని అంటే షెన్ నేను ఇప్పుడు ఆ గుయాన్ కంపెనీని బ్యాంక్రప్ట్ చేయిస్తాను అని వెంటనే ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తుంది. కానీ జిన్ అంతకంటే ముందే గుయాన్ కంపెనీని నాశనం చేశాడని వాళ్ళకి తెలుస్తుంది. టాంగ్ డల్లుగా నా వల్లే మామ్ చనిపోయారా అని అడిగితే షెన్ అది నిజం కాదు, నేను ఇన్వెస్టిగేట్ చేశాను. అప్పుడు టాంగ్ కి గుయాన్ అన్న మాటలు గుర్తొస్తాయి. ఇందాక గుయాన్ అనుంటుంది మీ అమ్మ నిన్ను కండం వల్లే చనిపోయింది అని. ఆ మాటలు గుర్తు తెచ్చుకుని అది నిజమా అక్క అని అడిగితే షెన్ అస్సలు కాదు, నేను ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశాను. ఆ జావో ఫ్యామిలీ వాళ్ళు మన మామ్ ని మెంటల్ గా బాగా టార్చర్ చేశారు, ఆ స్ట్రెస్ వల్లే చనిపోయింది, ఇందులో నీ తప్పేమీ లేదు అని అంటే టాంగ్ అంటే ఆ రాక్షసే మా మామ్ ప్రాణాలు తీసిందా అని అంటే షెన్ అవును అందుకే దానికి శిక్ష పడింది, ప్రెసెంట్ జైల్లో ఉంది అని అంటుంది. ఆ తర్వాత సీన్ 10 days కి చూపిస్తారు. టాంగ్ ఎందుకో పిచ్చ కోపంగా ఉంటుంది. ఎందుకంటే 10 రోజులైందంట జిన్ ఒక్క మెసేజ్ కూడా చేయలేదట అని బాధపడుతూ ఉంటే అప్పుడే ఆమెకు డోర్ తీ అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడే జిన్ గోల్డ్ రోజెస్ ఉన్న బొకే పట్టుకొని వచ్చి ఆమెకి ఇస్తాడు. యాక్చువల్ గా జిన్ ఒక రింగ్ తీసుకొచ్చి ఆమెకి అందరి ముందు గట్టిగా ప్రపోజ్ చేస్తాడు. ఆమె చెయ్యి ముందుకు చాచగానే అతను వేలికి రింగ్ తొడుగుతాడు. అందరూ ఫుల్ ఎక్సైట్ అయిపోతూ ఉన్నప్పుడే వాళ్ళిద్దరు రొమాంటిక్ గా కిస్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.